ఆ, తెలుసుకోగలిగి తెలుసుకోగలిగినాను మాస్టర్. ప్రెసెంట్ లైఫ్ లో నేను నాకు తెలియకోకుండానే ఒక దుర్గుణాన్ని నా మాటల ద్వారా వాడుతున్నాను. అది నాకు దుర్గుణం అనే విషయం కూడా నాకు తెలీదు. ఒకసారి నేను డ్రీమ్స్ లో నాకు మాస్టర్స్ చూపించారు. పాస్ట్ లైఫ్ లో నువ్వు ఈ ఈ దుర్గుణం వల్ల చాలా కర్మలు చేశావు అని నాకు చూపించారు. దీన్ని మార్చుకో అని చెప్పారు మాస్టర్. నేను ఆ తర్వాత ఆ మళ్ళీ ఆ చిన్న క్షణంలో నాకు ఆ దుర్గుణాన్ని వస్తున్నప్పుడు నేను వెంటనే సైలెంట్ అయిపోయి, అమ్మో ఇది ఆల్రెడీ పాస్ట్ లో నేను చేశాను, నాకు మళ్ళీ ఈ దుర్గుణం వద్దు అని నేను మళ్ళీ స్టాప్ చేసి కొత్త కర్మల్లోకి వెళ్ళకుండా నేను దుర్గుణాలని ప్రెజెంట్ మార్చుకుంటూ ఉన్నాను. ఆ డ్రీమ్స్ నాకు ప్రవీణ మేడం గారు చాలా చక్కగా డీకోడ్ చేస్తున్నారు. పాస్ట్ లైఫ్ లో ఎవరు ఏంటి అన్న రిలేషన్స్ కూడా నాకు ప్రెసెంట్ లైఫ్ లో రిలేషన్స్ కి మ్యాచ్ చేసి చెప్తున్నారు మాస్టర్. నాకు అది చాలా అద్భుతంగా ఉంది డీకోడింగ్. అది నేను ప్రస్తుతానికి నేను నేర్చుకుంటున్నాను. నా దుర్గుణాలని మార్చుకునే ప్రయత్నం చేస్తున్నాను మాస్టర్. ఇంత చక్కటి డ్రీమ్స్ ప్రపంచాన్ని మాకు అందించినందుకు మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే చక్కగా మాకు డ్రీమ్స్ డీకోడింగ్ చేస్తూ మమ్మల్ని చక్కగా ముందుకు తీసుకెళ్తున్నారు ప్రవీణ మేడం గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు మాస్టర్. మా లైఫ్ ని మేము చాలా చేంజ్ చేసుకున్నాము డ్రీమ్స్ ద్వారా. చాలా హ్యాపీగా ఉన్నాం మాస్టర్. వండర్ఫుల్ రా, వండర్ఫుల్. సో లావణ్య, లావణ్య ఇప్పుడు బాధ్యతల్లో ఉంది. బెంగళూరు గ్రూప్ కూడా తన రన్ చేస్తుంది చక్కగా. కంగ్రాచులేషన్స్, వెరీ గుడ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ గీత గీత మేడం మాట్లాడండి. చెప్పమ్మా గీత. లావణ్య అందరికి అన్మ్యూట్ ఆప్షన్ ఇవ్వండి. ఓకే మ్యామ్. టెస్టింగ్ ఎవరికన్నా వాళ్ళు రాకపోతే ఇదిగో గీతకి అన్మ్యూట్ అవట్లేదు. ఇప్పుడు చేసుకో గీత. నమస్తే సార్. వర్క్ చేస్తున్న మూమెంట్లో వర్క్ చేస్తున్న మాస్టర్స్ అందరూ హ్యాండ్ రైజ్ చేసి పెట్టుకోండి, అప్పుడు ఇవ్వడం ఇది అవుతుంది. ఇక్కడ మన ప్రవీణ మేడ గ్రూప్లో అండ్ బెంగళూరు గ్రూప్లో ఉన్న వర్క్ చేస్తున్న మాస్టర్స్ హ్యాండ్ రైజ్ చేసి గీత చెప్పండి. మహాకాళి గ్రూప్ లో కూడా. సార్ గీత నమస్తే మాట్లాడు. సార్. మీరు వచ్చినారు, మిమ్మల్ని ఇట్లా మాట్లాడడం, మీ దగ్గర కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది సార్. మేము ఈ గ్రూప్ లో ఎంతో అందరూ ఒకటిగా హ్యాపీగా ముందుకెళ్తున్నాం సార్. చాలా సాటిస్ఫాక్షన్ ఉంది, ఆత్మ సంతృప్తి ఉంది. ఏం చేసినా కూడా మాకి దానికి రెట్టింపు 1000 వంతలు మాకి మేము చేస్తున్న వర్క్ లో సాటిస్ఫాక్షన్ అనేది చాలా బాగుంది సార్. అది చాలా ఎంజాయ్ చేస్తున్నాం యాక్చువల్గా. మేడం గారు క్లాస్ బుక్ రీడింగ్ చేసినప్పుడు, ఇప్పుడు మేము ఆత్మ పరిశీలన బుక్ చదువుకుంటున్నాం సార్. ఆ బుక్ ద్వారా చాలా జ్ఞానం అనేది వచ్చింది సార్. నాలో కూడా నేను చాలా మార్చుకున్నాను సార్ గుణాలని. మాస్టర్స్ ఎప్పుడూ నాకు కనిపిస్తూనే ఉన్నారు, మేమున్నాము అన్నట్టుగా. బుక్ రీడింగ్ ఉన్నప్పుడు లేనప్పుడు కూడా ఎప్పుడు మా చుట్టూ తిరుగుతూనే ఉన్నారు సార్. బాబా కానీ వేరే మాస్టర్స్ కానీ నాకు తెలుస్తుంది. సో మాలో గుణాలు కానీ మేము చేసే వర్క్ కానీ చాలా అద్భుతంగా ముందుకెళ్తుంది సార్. ఇంకా ఎవరికైనా కౌన్సిలింగ్ ఇవ్వాలన్నా, వాళ్ళకి చెప్పాలన్నా కూడా మా మాట విధానం అనేది కూడా మేము మార్చుకోగలిగినాం సార్. అప్పుడైతే చెప్పాలంటే భయం వేసేది, ఎలా చెప్పాలి, ఎలా మాట్లాడాలి అని తెలిసేది కాదు. కానీ ఇప్పుడు మేడం సహకరించడం వల్ల, మేడం క్లాసులు వినడం వల్ల మాలో మేము చాలా మార్చుకున్నాం సార్. చాలా హ్యాపీగా ఉంది సార్. కర్మ విపాక మీది బెంగళూరా? బెంగళూరు అని మీది? అవును సార్. కన్నడ వచ్చా నీకు? వస్తుంది సార్. అవునా, తెలుగు బాగా మాట్లాడుతున్నావు. అంటే మేము మదర్ టంగ్ తెలుగునే సార్, కానీ బెంగళూరులో. రేపు బెంగళూరు వచ్చినప్పుడు కలుస్తావా? అవుద్దా నీకు? వస్తాను సార్. నువ్వు ఏం చేస్తావు అంటే, మేడం పేరేంటి, వాళ్ళ ఇంటి దగ్గర ప్రోగ్రామ్ ఉంటుంది. 4వ తారీఖు నువ్వు పెట్టుకో. ఓకే, నువ్వు మార్నింగ్ 10 కల్లా వచ్చేస్తే 4 దాకా అక్కడ ఉండు. అంటే నాకు ట్రాన్స్లేషన్ ఇబ్బంది అనమాట, వేరే వాళ్ళు కౌన్సిలింగ్కి వచ్చినప్పుడు ట్రాన్స్లేట్ చేయడానికి నువ్వు ఉండాలా. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. ఆ రోజు నువ్వు ఉండు మేడం అని పేరు.
ఓకే, థ్యాంక్ యూ సార్. నైస్. చాలా బాగా పనిచేస్తున్నావు. గుడ్. వెరీ ప్రియా గుడ్. మేడం, సుప్రియ మేడం. యా, నెక్స్ట్. గీత, నువ్వు తపోవనం రాలేదు కదా ఇప్పుడు? అన్మ్యూట్ అవ్వలేదా? లావణ్య అన్మ్యూట్ చేయి లావణ్య. యా, యా, యా. ఎవరికి మ్యామ్ ఇస్తున్నావు? ఒక్క నిమిషం. అన్మ్యూట్ చేసుకో సుప్రియ. మ్యామ్ ఒక్క నిమిషం మ్యామ్. హ్యాండ్ రైస్ చేయమంటారా? ఎక్కడున్నారో తెలియట్లేదు. నేను ఇస్తున్నాను, చేసుకోమా సుప్రియ. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. జయలక్ష్మి మేడం, మీరు కూడా హ్యాండ్ రైస్ చేయండి. సార్, వంశీచారికి ఆత్మపూర్వక ప్రణామములు సార్. మేడం వినిపిస్తుందా వాయిస్? మాట్లాడరా సార్, వింటుంటారు. ఓకే మేడం. రవీనా మేడం గారికి, వంశీకిరణ్ సార్ గారికి ఆత్మపూర్వక ప్రణామములు. ఈ గ్రూప్లో మేము జాయిన్ అయిన తర్వాత ప్రవీణ మేడం నుంచి మేము ఎంతో జ్ఞానాన్ని తీసుకొని చాలా ముందుకు వెళ్ళాం సార్. కళల రూపంలో కానీ, మేడం డ్రీమ్స్ డికోడింగ్ చేయడం కానీ, మాకు ఇంకా కౌన్సిలింగ్ చేయమని చెప్పి మాకు బాగా ట్రైనింగ్ ఇవ్వడం కానీ మేము చాలా ముందుకు వెళ్ళాం సార్. అంటే మా సమస్యలు కూడా చాలా మటుకు మేము సాల్వ్ చేసుకున్నాం సార్. ఆమె గీత సార్ ఒక నిమిషం లెఫ్ట్, సుప్రియ ఒక నిమిషం సార్. ఓకే మేడం, ఓకే మేడం. లావణ్య, మ్యామ్ లావణ్య మ్యామ్ చెప్పండి మ్యామ్. నాకు హోస్ట్ ఇమ్మా. ఓకే మ్యామ్, ఇస్తాను మ్యామ్. మాస్టర్ సార్ ఒక్క నిమిషం, సిస్టమ్ హ్యాంగ్ అయిందంట. అంతలోకి సుప్రియ, నువ్వు డ్రీమ్స్ ద్వారా ఏం నాలెడ్జ్ తీసుకున్నావో ఒక్కసారి అందరికి చెప్పమ్మా. ఓకే మేడం. ఫస్ట్ గానే మేడం, నేనైతే జాయిన్ అయిన వెంటనే నాకు విత్ ఇన్ 4 daysలోనే మా హస్బెండ్కి సర్పదోషం ఉండేదని చూపించింది. అది మాత్రం మేము చాలా పెద్ద ప్రాబ్లం నుంచే బయటకు వచ్చాం మేడం. నేను జాయిన్ అయిన విత్ ఇన్ 4 days ఆర్ 5 daysకే మేడం మా హస్బెండ్కి సర్పదోషం ఉంది అని చెప్పి తనకి డ్రీమ్ వచ్చింది. దాని నుంచి మేము ఒక 11 days శారదా మేడం చేపించారు తనకి సర్పదోషము. ఇప్పటికైతే అది అంటే ఈయనకి సర్పాలు కనిపిస్తూనే ఉంటాయి రోడ్లో, కానీ దాని నుంచి సేఫ్ అయ్యాడు మేడం. అది మాత్రం లైఫ్ నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది మేడం. అది ఇంకొకటి, మా ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నాయి, అది కూడా అంటే ప్రాబ్లం సాల్వ్ అయితే అయ్యింది అనలేను, కాలేదని చెప్పలేను, కానీ మెయిన్ నాకు ఏమనిపించింది అంటే పీస్ఫుల్ మైండ్ అనేది వచ్చింది మేడం నాకు. అవును, మనం అంతా ఇలా తెచ్చుకున్నాం కదా, మనం కామ్ అయిపోవాలా, అది మనం తెచ్చుకున్నాము. ఇన్ని రోజులు అజ్ఞానంతో చేసాం, కానీ ఇప్పుడు మనం జ్ఞానం అనేది తెలుసుకున్నాము, అంతా ఏకత్వమే అని కామ్ అయిపోయిన తర్వాత నాకు ఫస్ట్లో అప్పుడు తెలియలేదు. అప్పుడు ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తున్నాం. ఇప్పుడు 50% నేను సాల్వ్ అయిందని చెప్పలేను, అయ్యింది అని చెప్పనీకి రావట్లేదు, కానీ మెయిన్ పీస్ఫుల్ మైండ్తో మా లైఫ్ని మేమైతే ముందుకు హ్యాపీగా తీసుకెళ్తున్నాం మేడం. నాకు ఈ 2 విషయాలు అయితే చాలా బాగా అనిపించినాయి. నాకు ఇప్పటికి కూడా కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి మేడం. ఇట్లా చేరిన తర్వాత ఇంకా నాకు ఇంకా సాధన చెయ్యాలి, కానీ నేను చేయలేకపోతున్నా అనేది కూడా కొంచెం ఉంది మేడం.
జయలక్ష్మి మేడం మాట్లాడండి, మీ ఎక్స్పీరియన్స్ చెప్తుండండి. సార్ వచ్చేది సార్. అన్మ్యూట్ అవ్వలేదా? ఇప్పుడు చేసుకోండి మేడం. మీ వాయిస్ వినపడటం లేదేంటి? మీకు హృదయపూర్వకమైన ఆత్మ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మాస్టర్స్. నేను ఈ గ్రూప్ లోకి వచ్చిన తర్వాత నన్ను నేను చాలా మార్చుకున్నాను. ఎందుకంటే మీరు ఇచ్చే జ్ఞానం కానీ, వంశీ సార్ గారి ద్వారా వచ్చే జ్ఞానం కానీ అద్భుతమైన జ్ఞానం. అది ఎంతో మందిని ఈ దారిలోకి తీసుకొని వచ్చి ఏది మాట్లాడితే తప్పు, ఏది మాట్లాడితే రైటు అన్నది ఏ క్షణంలోనైనా మనము మాట్లాడేటప్పుడు వెంటనే అది గుర్తుకొస్తుంది అనమాట. అరే సార్ ఈ మాట చెప్పారు కదా, ఇది మాట్లాడితే ఇది తప్పు, దీన్ని మార్చుకోవాలి. అలాగే మేడం గారు, నువ్వు ఏ ఉద్దేశాన్ని పట్టుకో, ఆ ఉద్దేశంతో మాట్లాడుతున్నావు అనేది బాగా గుర్తించి మాట్లాడు అనేది మేడం గారి ద్వారా నేను అనుక్షణము గుర్తుపెట్టుకొని చాలా చాలా మార్చుకుంటున్నాను. ఇంకొక 10% ఉంటే ఉండొచ్చు, దాన్ని కూడా నేను నెమ్మదిగా మార్చుకుంటాను. ఈ ధ్యానం ద్వారా, ఈ గ్రూప్లోకి రావడం ద్వారా నాలో చాలా మార్పులు, అంటే అంత మార్పులు ఉన్నాయి. ఎందుకంటే నేను సంసారంలో, కుటుంబంలో చాలా, అంటే నాది, నా కుటుంబము, నా భర్త, నా పిల్లలు అన్న దాంట్లో నేను చాలా మునిగిపోయి ఉన్నాను అనమాట. ఎప్పుడైతే నేను ఈ మాస్టర్ గారి దగ్గరికి, ఇద్దరి దగ్గరికి వచ్చానో, వాళ్ళ దగ్గరికి వచ్చిన తర్వాత నేను ఆ దాన్ని ఏమంటాము, ఒక కుటుంబం నుంచి నన్ను నేను, అంటే అందులో ఇరుక్కోకుండా నన్ను నేను మార్చుకున్నాను. అంటే ఇందులో నా కోసం నేను ఇంతవరకు నా కుటుంబానికి నేను చేశాను, ధర్మబద్ధంగా అన్ని చేశాను. ఇప్పటి నుంచి నా కోసం నేను చేసుకోవాలి, అంటే నేను కుటుంబంలో ఎవరికి ఏది చేయాలో అది చేస్తున్నాను. అలాగే నన్ను నేను మార్చుకుంటూ ధ్యాన మార్గంలో, జ్ఞాన మార్గంలోకి నేను ముందుకు వెళ్తూ ఉన్నాను. మీకు వేల వేల కృతజ్ఞతలు మేడం. సార్ గారికి మీకు చాలా చాలా కృతజ్ఞతలు మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఓకే అమ్మా. రాజేశ్వరి అన్మ్యూట్ చేసుకోమా. మాస్టర్స్, హలో ఒక్క నిమిషం రాజేశ్వరి గారు. మాస్టర్స్, మేడం. నేను స్వప్న రహస్యాలు 1 లో కూడా పెట్టాను. వాటికి గ్రూప్ లో జరిగిన వాటికి మీరు ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. డ్రీమ్స్ గురించి అంటే మాస్టర్ తర్వాత అడుగుతురు. ఏ డౌట్స్ ఉన్నా కానీ ఒకసారి అడగండి సార్. చెప్పండి. హలో మేడం, సార్ ఉన్నారా మేడం? నేను ఒక్కసారి సార్తో మాట్లాడాలని వచ్చాను. అదే, సారు ఇంకా రాలేదు. సార్కి లేదా? సిగ్నల్స్ 1 year నుంచి వెతుకుతున్నాను మేడం. ఇవాళ గ్రూప్ లో వస్తారు సార్. వెయిట్ చేయండి. ఓకే మేడం. ఏంది నీకు కూడా రావట్లేదు? హ్యాండ్ రైజ్ చేయాలా? అన్మ్యూట్ చేసుకోమని వచ్చింది మ్యామ్. మాస్టర్స్, నేను చాలా మటుకు డ్రీమ్స్ ద్వారానే నేను నేర్చుకోగలిగాను. అంటే మన ప్రజెంట్ లైఫ్ లో మనం చక్కగా ఉన్నామని అనుకుంటాము, కానీ మన లోపల ఏంటి అనేది మనకు తెలియదు అనమాట. మన లోపల ఏ గుణాలు ఉన్నాయి, ఎలా ఉంటాము అనేది మనకు తెలీదు. పైన చాలా బాగుంటామని అనుకుంటాము, కానీ డ్రీమ్స్ ద్వారానే మనకు చూపిస్తారు మాస్టర్స్ ఎలా ఉన్నాము, ఏం మార్చుకోవాలి, ఆ ఎలా ఏంటి అనేది మనకు డ్రీమ్స్ ద్వారానే తెలుస్తుంది మాస్టర్స్. అలాగా నేను ప్రతి ఒక్కటి, ఏ డౌట్ వచ్చినా కూడా నేను డ్రీమ్స్ ద్వారానే నేను ఆ జ్ఞానాన్ని తెచ్చుకుంటాను. అలాగా
కొన్ని దుర్గుణాలు నాలో చూయించినప్పుడు కొన్ని చెప్పాను కదా ఇందాక, ఆ చిన్న క్షణంలో నేను ఆ మాట అనేది దుర్గుణం అనే విషయం కూడా నిజంగా నాకు తెలీదు. అలాంటి దుర్గుణాలు నాకు చాలా చూయించారు. అప్పుడు నేను అనుకున్నాను, ఎందుకు ఈ దుర్గుణాన్ని నేను మార్చుకోలేకపోతున్నాను. అంటే కనీసం మేడం చెప్పారనమాట, అరే నువ్వు పట్టుకున్నావు, కనీసం నీలో ఈ దుర్గుణం ఉంది అని పట్టుకున్నావు కదా, అది ఫస్ట్ గ్రహించావు కదా, తర్వాత నిదానంగా మార్చుకో అన్నారు. మార్చుకోనే కోణంలో మధ్య మధ్యలో ఆ దుర్గుణం అనేది ఆ చిన్న క్షణికం మళ్ళీ వస్తుంది. ఒకసారి టక్కని మాట అనేస్తాను, తర్వాత అదే అవును కదా అనుకుంటాను. అలా మళ్ళీ ఒకసారి వచ్చినప్పుడు మళ్ళీ నేను సైలెంట్ అయిపోతాను అనమాట. అరే వద్దు, ఆల్రెడీ కర్మ చేశాము, మళ్ళీ కొత్త కర్మ వద్దు అని నేను అలాగా మార్చుకున్నాను. కానీ ఒకసారి బాగా డౌట్ వచ్చింది, ఇన్ని క్లాసెస్ వింటున్నాం కదా, ఇన్ని చేస్తున్నాం కదా, కానీ నాలో ఎందుకు ఆ దుర్గుణాన్ని నేను మార్చుకోలేకపోతున్నాను, కొన్ని కొన్ని సార్లు ఎమోషన్ అయిపోతున్నాను కదా అని మ్యామ్ని అడిగాను. మ్యామ్ ఏమన్నారంటే, అది మార్చుకోవడం అంటే తమాషా అనుకున్నావా, చాలా జన్మల నుంచి వచ్చింటాయి కదా ఆ దుర్గుణాలు, కాబట్టి నిదానంగా స్లోగా మార్చుకోవాలి అని చెప్పారు. అయినా నాలో ఆలోచన వెళ్ళలేదన్నమాట, మార్చుకోవాలి అనుకున్నాను. అది కూడా నేను ఆ రోజు ఆలోచించిన రోజు నాకు మాస్టర్స్ డ్రీమ్ చూపించారు మాస్టర్స్. అదేంటంటే ఆ ఒక పైన, ఆ సముద్రం పైన చాలా ఎత్తులో ఒక చిన్న వైర్ మీద వంశీ మాస్టర్ గారు ఉన్నారు. ఆ నిలబడి ఉన్నారు, ఆ వైర్ మీద చాలా బ్యాలెన్సింగ్ గా నిలబడి ఉన్నారు. నేను సార్ హలో హలో అని నన్ను అంటున్నారు. అరే ఏంటి వంశీ మాస్టర్ ఇంత పైన నిలబడున్నారే అని అనుకున్నాను. కానీ కింద ఇలా చూస్తే నేను కూడా వైర్ మీదనే నిలబడున్నాను, కానీ ఎరుకలేదు నాకు. అరే అవును, ఏంటి ఇక్కడ నేను వైర్ మీద నిలబడినాను కదా అని అనుకున్నాను. నన్ను ఎరుక చేసిన తర్వాత వంశీ మాస్టర్ గారు అలా చేతులు చాచి సముద్రంలోకి దూకేశారనమాట. నేను సార్ చెప్పినట్టు దూకుదామని అనుకున్నాను, కానీ అక్కడ దూ దూకాలంటే పక్కన పెద్ద కొండ ఉంది, ఇంకొక సైడ్ వాటర్ లో పెద్ద కొండ ఉందన్నమాట లోపల. నేను దూకానంటే కింద పడిపోతాను. మరి గురువు గారు దూకారని చెప్పి నేను దూకానంటే నా మూతిపళ్ళు రాలిపోతాయని నేను నేను దూకానని అక్కడ ఉన్న మాస్టర్స్ చెప్పాను. నన్ను అక్కడ కొండ చివరి దాకా తీసుకెళ్ళండి, నేను అక్కడ నిలబడతాను అని చెప్పాను. అక్కడికి వెళ్ళి నిలబడ్డాను. నన్ను జాగ్రత్తగా తీసుకెళ్లి అక్కడ నిలబెట్టారు. అప్పుడు అక్కడ ఉన్న మాస్టర్స్ చెప్తున్నారు, ఇప్పుడు దూకు, పైనుంచి కొండ మీద నుంచి దూకు అంటున్నారు. నేను అంత పైనుంచి దూకానంటే నేను వాటర్ లో కాదు పడేది, కింద పడిపోతాను, నేను దూకను. నాకు చిన్న దారి ఉంది మాస్టర్స్, కిందకు సముద్రంకి వెళ్ళడానికి చిన్న దారి ఉంది. నేను అక్కడ మాస్టర్స్ చెప్తున్నాను, నేను వెళ్ళను, నేను దూకను, నేను అక్కడ చిన్న దారి ఉంది కదా, ఆ దారిలో నిదానంగా స్లోగా నడుచుకుంటూ వెళ్ళిపోతాను, నిదానమైనా పర్లేదు, నేను కింద చేరుకుంటానని చెప్పాను అనమాట. అది డ్రీమ్ మాస్టర్. ఆ తర్వాత నేను ప్రవీణ మేడం గారు అడిగాను, ప్రవీణ మేడం గారు చెప్పాను కదా, నేను గుణం మార్చుకోవడం అంటే లావణ్య మేడం తమాషా. ఒక్క నిమిషం. సార్ వస్తున్నారు మాస్టర్స్, ఒక 2 minutes అంతలోకి చెప్పలా. ఓకే. సార్ వచ్చారు. జయలక్ష్మి మేడం ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి మీరు. అవునా? అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి, సార్ వచ్చారు. నమస్తే సార్, నేను జయలక్ష్మి సార్.
సార్ మీ మ్యూట్ లో ఉంది. సార్ ఓకే 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 వచ్చింది. నాకు ఇక్కడ కరెంట్ పోయింది, టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది. మళ్ళా స్టార్ట్ చేద్దాం. ఒకళ్ళు మాట్లాడండి. ఎవరు మాట్లాడుతున్నారు ఇప్పుడు? జయలక్ష్మి సార్. నమస్తే సార్. ఓకే ఓకే గీత, నువ్వు నాకు తర్వాత ఫోన్ చేయి ఒకసారి. సరే సార్. సాయంత్రం ఫోన్ చేయి గీత. నువ్వు మాట్లాడమ్మా జయలక్ష్మి. నమస్తే సార్. చెప్పండి జయలక్ష్మి, ఏంటి సంగతిలో? బాగున్నాను సార్, హ్యాపీగా ఉంది. మీరు లావణ్య వాళ్ళ మదరే కదా? అవును సార్. బాగుంది. నీ శివుడు బొమ్మ చాలా చక్కగా ఉంది. మన కర్మపాక మందిరం మెట్లు దిగుతాం కదా, అక్కడ వేసాం. చూశాను సార్, చాలా బాగుంది. అదే అనుకుంటున్నాను సార్, ఎప్పుడు శివయ్య నువ్వు గోడ మీద ఎక్కుతావు, మా అబ్బాయిని తీసుకొద్దామంటే చాలా లాంగ్, అనుకూలం కాలేదని బాధపడేదాన్ని సార్. ఒకసారి వచ్చి మీ బర్త్డేకి వచ్చినప్పుడు చూశాను సార్, చాలా సంతోషం అనిపించింది. చాలా మాకు బాగా నడుస్తుంది సార్. అన్ని రకాలుగా మాకు మేడము, మీరు ఒక కన్ను మేడం ఒక కన్ను సార్. మాకు 2 కళ్ళు మామూలుగా ఉన్నాయి, కానీ ఇంత దృష్టి వేరు. ఇప్పుడు మీ 2 కళ్ళను పెట్టుకొని మేము చూసే దృష్టి వేరు. అది మా అదృష్టం సార్, మీరు దొరకడం, ఇద్దరు దొరకడము. మాకు ఎన్ని జన్మలు పుణ్యం చేసుకున్నామో, కానీ అది నోటితో చెప్పేదైతే కాదు. కానీ ఏమీ ఒక కృతజ్ఞత తప్ప మీకు మేము ఏమి ఇవ్వలేము. గ్రూప్ లో మాత్రం చాలా బాగా జరుగుతుంది. ఈ మధ్య సరిగ్గా గ్రూప్ అటెండ్ కావటం లేదు సార్, కొంచెం అనారోగ్యం ఉండటం వల్ల. కానీ ఎప్పటికప్పుడు క్లాసులు వింటూ ఉన్నాను, చాలా బాగుంది. గ్రూప్ లో నేను అన్ని మీ సబ్జెక్ట్లే చెప్తున్నాను సార్. ఇంతవరకు అందరూ చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకుంటున్నారు. సండే నాకు కర్మధ్యానం ఇచ్చారు, కర్మధ్యానం చేపిస్తున్నాను. మేడం గారు ఎప్పుడైనా మధ్యలో అనుకూలం ఉన్నప్పుడు కూడా కర్మధ్యానం చేపించమన్నప్పుడు కూడా చేయిస్తున్నాను. మీ సబ్జెక్ట్ అయితే అరటిపండు ఒలిచి నోట్లో ఎలా పెడితే డైరెక్ట్ గా తినేస్తారో, అలా మా గ్రూప్ వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకుంటున్నారు సార్ మీ క్లాసెస్ అన్ని. మన ఆత్మ యొక్క స్థితులు చెప్తాను సార్, అసలు తట్టుకోలేక అందరు క్లాస్ కొట్టారు సార్. సార్ క్లాసెస్ అంటేనే మాకు ఇంకా అసలు అర్థమైపోతున్నాయి అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు సార్. ఇది సార్ మా గ్రూప్ యొక్క విశేషాలు. మా మేడంకి మీకు ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే సార్, ఎప్పుడు మీకు కృతజ్ఞతలు ఉంటుంది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకేనా? ఓకే ఓకే చాలా గ్రేట్. లావణ్య వాళ్ళ అమ్మగారు, వాళ్ళ భర్త గారు, తర్వాత వాళ్ళ అబ్బాయి, మొత్తం టోటల్ అందరు ఫ్యామిలీలు మన తప్పని వస్తారు. చాలా గ్రేట్. సో నైస్ జయలక్ష్మి. ఈ వయసులో ఇదే ఆధ్యాత్మికంగా వెళ్ళడమే మీ పని, ఏం లేదు. ఆనందంగా ఉండడం, ఆధ్యాత్మికంగా వెళ్ళడం. ఓకే అమ్మా, బాయ్. తర్వాత రాజేశ్వరి మాట్లాడు. హలో, మాట్లాడమ్మా. హలో సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అసలు నాకు మీరు మాట్లాడడం అవుద్దో లేదో అనుకున్నాను సార్. 1 year నుంచి వెతుకుతున్నాను. సూసైడ్ వరకు వెళ్ళాను. మీ వీడియోస్ వల్లే నేను బ్యాక్ వచ్చాను. చాలా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అదే చెప్పాలని చేశాను సార్. నాకు ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు. రోజు ఒక వీడియో మీరు చూస్తాను, ఎంత ఎంత సాడ్ మూమెంట్ లో కూడా మంచిగా నవ్విస్తారు సార్. అసలు నాకు అసలు దేవుడు, నేను పొద్దున్న నుంచి డ్రైవింగ్ 2 hours జర్నీ, తొందర వచ్చేసి వంశీ సార్ వాళ్ళు వస్తున్నారు అని చెప్పేసి ఇక్కడ బండి పార్క్ చేసుకొని కూర్చున్నాను సార్. నేను హైదరాబాద్ నుంచి రాజేశ్వరి సార్ నా పేరు. ఏం మాట్లాడాలో తెలియట్లేదు సార్. ఫస్ట్ టైం మిమ్మల్ని ఎప్పటి నుంచి అంటే డైలీ ఒక వీడియో చూస్తాను ప్రతిదీ. చాలా అసలు ఇంత ఉంటుందా అని అనిపించింది సార్. సూసైడ్ వరకు వెళ్ళి బ్యాక్ వచ్చాను సార్. అది కేవలం మీ వల్లే, ఓన్లీ మీ వల్లే. ఒక్కరోజు డ్రీమ్ లో చూసాను సార్, ఇవాళ లైవ్ లో చూస్తున్నందుకు నాకు చాలా హ్యాపీ ఉంది. ఇంతకు మించి ఏం చెప్పలేము. ఓకే నాన్న, ఓకే ఓకే గ్రేట్. అయితే హైదరాబాద్ వస్తున్నాను, 8, 9 అక్కడే ఉంటాను, కలుద్దాం. నేను కలవాలి సార్, కలుస్తాను సార్. మీరు ఎక్కడ వస్తారో నేను కలుస్తాను సార్, ప్లీజ్. అలాగే అలాగే, నీకు మెసేజ్ పంపిస్తారు మా వాళ్ళు, చూడు గ్రూప్ లో ఉన్నావు కదా, వస్తుంది నీకు. ఓకే, ఉన్నాను సార్. నేను డిమార్ట్ లో మార్కెటింగ్ జాబ్ చేస్తాను సార్. వస్తాను, కలుస్తాను సార్. ఆదివారం అవుతులే రా. ఓకేనా? వస్తా. థ్యాంక్ యూ సో మచ్ సార్. బాయ్ బాయ్. నెక్స్ట్ కనకదుర్గ.
ఇంకా అన్మ్యూట్ చేస్తాను. ఏం కనకదుర్గ? సార్ వంశీ సార్ గారికి నా ఆత్మ ప్రణామాలు సార్. ప్రవీణ మేడం గారికి నా హృదయపూర్వక నమస్కారములు. గ్రూప్ లో ఉన్న అందరికీ నమస్కారములండి. సార్ నేను ఒక విషయాన్ని గ్రూప్ లో అందరితో షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను సార్. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడడం సరిగ్గా రాదు, కానీ కొంచెం అలా మాట్లాడినా కొంచెం అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను సార్. నేను ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. దగ్గరగా కొంచెం మైక్ వినపడట్లేదు. ఓకే సార్. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఎవరు ఏమి సాధించుకున్నా అది వాళ్ళ వాళ్ళ శక్తితో సాధించుకున్నారు. ఇప్పుడు రాజేశ్వరి, నేను ఒక ఏదో వీడియో చెప్పాను, రాజేశ్వరి ఆ జ్ఞానాన్ని తీసుకొని తనని దాటింది. ఆ దాటడానికి మీరే కారణం, నేను కేవలం మార్గదర్శకుని అంతే. ఆ జ్ఞానాన్ని అందుకునే స్థాయి మీకుంది. సో గ్రేట్. అది నిజంగా ఒక వీడియో చూసి బయటికి రావడం అనేది, అది వాళ్ళు సిద్ధంగా ఉన్నారనమాట. ఆ చైతన్యం సిద్ధంగా ఉంది. సో ఆ క్రెడిట్ అంతా వాళ్ళదే, వాళ్ళు కష్టపడ్డే దాన్ని దాటారు. సో గ్రేట్ అది. ఎందుకంటే కొంతమంది పట్టించుకోరు, కొంతమంది చూస్తారు వదిలేస్తారు, కొంతమంది కనెక్ట్ అవుతుంది. అందుకని దాని అర్థం ఏంటంటే మీలో ఆ జ్ఞానం ఉంది, ఆ దివ్య జ్ఞానం ఉంది. అప్పుడు అది ఓపెన్ అయింది అనమాట. ఆ దివ్య జ్ఞానం ఓపెన్ అవ్వగానే మీరు ముందుకెళ్తారు. అంతే, సింపుల్. ఓకే. సో గ్రేట్. రాజేశ్వరికి ఒకసారి చప్పలు కొడదాం మనందరం. యా, నైస్ రాజేశ్వరి. నీకు హైదరాబాద్లో కలుస్తాను. ఓకే. కనకదుర్గ, నువ్వు మాట్లాడు. సార్ సార్ నేను ఒక విషయాన్ని గ్రూప్ లో అందరితో షేర్ చేసుకోవాలని చెప్పేసి చాలాసేపటి నుంచి అనుకున్నాను సార్. చాలా సార్లు అనుకున్నాను చెప్పాలని, కానీ నాకు కుదరలేదు. ఈ రోజు అవకాశం వచ్చింది సార్. నేను లైఫ్ లో చాలా అంటే చాలా పెద్ద ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను సార్. జీవితం ఎటు వెళ్ళాలో అసలు నా జీవితం ఏంటో అసలు నాకేమీ తెలీదు. అసలు ఎలా నా గమ్యమే నాకు తెలీదు. నేను సింగిల్ గా పోరాడాను. అంటే నాకు చుట్టూ అందరూ ఉన్నారు, కానీ అసలు ఎవ్వరు లేని నేను ఒక్కటే జీరో. కానీ ఆ జీరోలో నుంచి అసలు ఎలా వెళ్ళాలో కూడా నాకు తెలీదు. కాకపోతే ఈ ప్రాబ్లమ్స్ అన్నిటి వలన నేను ఏదో ఒకటి ఎలా అయినా చెయ్యాలి అనుకునేదాన్ని. నాకు అసలు మెడిటేషన్ తెలియదు, ఈ గ్రూపులు తెలియదు, ఇవి ఏవి తెలియదు. నాకు తెలియకపోయినప్పుడు నేను ఎక్కువగా దైవభక్తి, నాకు అది పట్టుకుంది ఇది పట్టుకుంది, దైవభక్తి అని గుళ్ళు చుట్టూ తిరిగి ఉపవాసాలు ఉండి చాలా చేశాను. ఒకసారి గుడిలోకి వెళ్ళి నేను ఇలాగా కూర్చుని ఆంజనేయ స్వామి గుడిలో ఇలా దండం పెట్టుకుంటే మీనా మేడం అని ఇదే గ్రూప్ లో ఉంటారు ఆమె. ఆ అమ్మాయి మీరు అన్నపూర్ణ సతీ చేస్తున్నారా వంశీ సార్ అనేసి అడిగింది. నాకు అసలు అప్పుడు వంశీ సార్ ఎవరో తెలియదు, ఆనాపాన సతి అంటే కూడా తెలియదు నాకు. నాకు అది నచ్చింది, ఇలా చేస్తారు ధ్యానం అని చెప్పేసరికి నాకు అది నచ్చింది. ఆ అమ్మాయి కార్తీక పౌర్ణమి నోము నోచుకోవడానికి వచ్చింది అక్కడికి. ఆ అమ్మాయి చుట్టూ ఈగలా తిరిగాను. నాకు అది కావాలి, నాకు ఆ గ్రూప్ కావాలి, నాకు అందులో నన్ను కొంచెం నాకు హెల్ప్ చేయవా అనేసి అడిగాను. ఆ అమ్మాయి ఫాస్టింగ్ ఉంది, అదే ఫాస్టింగ్ అంటే మౌనం ఎక్కువగా ఉంది, కానీ మాట్లాడింది కొద్దిగా. అప్పుడు నన్ను గ్రూప్ లో యాడ్ చేయమంటే, మళ్ళీ గ్రూప్ నుంచి బయటకు వచ్చేస్తారేమో, నేను లింక్ పంపిస్తూ ఉంటాను, అది నువ్వు చేస్తే నీకు ఓకే అనిపిస్తే అప్పుడు నేను గ్రూప్ లో యాడ్ చేస్తాను అంది. ఇంకా అసలు విడిచిపెట్టకుండా ఆ లింక్ ప్రతిరోజు నేను విన్నాను. ప్రవీణ మేడం అప్పుడు చెప్పారండి, నిజంగా ఇలా మెడిటేషన్ అంటే ఇలా ఉంటదా, డ్రీమ్స్ అంటే ఇలా ఉంటాయా, లైఫ్ అంటే ఇదా అంటే థాట్ ఒకటి కనిపించింది నాకు. అంటే మనం దారి కనిపించింది నాకు, ఈ దారిలో వెళ్ళొచ్చు, నేను ఒంటరిగా అసలు ఎలా జర్నీ చేయాలో తెలియదు, అంటే ఈ దారిలో వెళ్ళొచ్చు అని ప్రవీణ మేడం గారు అక్కడ క్లాసులు చెప్తూ ఉంటుంటే అప్పుడు నాకు అర్థమైంది. కానీ ప్రవీణ మేడం గారితో నేను మాట్లాడలేదు. నాకు అప్పుడు కొంచెం కొత్త, అంత భయం. అలా వింటూ వెయిట్ చేస్తూ వింటూ ఉన్నాను. ఆ తర్వాత మేడం చెప్పిన క్లాసులు, డ్రీమ్స్ నాకు చాలా నాకు ఎక్కడెక్కడికో అనిపించినాయి. బాగా నచ్చి విడిచిపెట్టకూడదు, ఇదే లైఫ్ కరెక్ట్ గా. ఇంతవరకు ఏం బ్రతికానో అసలు ఏంటి లైఫ్ అనేది అసలు కరెక్టే కాదు. ఇక్కడ నుంచి అసలైన జర్నీ ఉంది. ఇంత వయసు అనవసరంగా వేస్ట్ అయిపోయింది. ఇక్కడ నుంచి ఒక్క క్షణం కూడా విడిచిపెట్టకూడదు, దీన్ని పట్టుకొని ఉండాలి అనుకున్నాను సార్. నిజంగా ఆ రోజు నుంచి నేను ఎలా అంటే మా అబ్బాయి ప్రతి దానికి వాడికి అందరితో బాగానే ఉంటాడు. ఎవ్వరు చూసినా వాడంటే చాలా ఇష్టం, ప్రేమ. కానీ నా వరకు వచ్చేసరికి వాడికి ఎందుకు కాడ నుంచి తల వరకు వాడికి బీపీ, కోపం అన్ని, వాడికి ప్రాబ్లం వచ్చినా వాడి ఫ్రెండ్స్ ద్వారా వచ్చినా అన్ని నా మీదే క్రియేట్ అయ్యేది. ఆ కోపం సరే, నేను చెప్తానులే, నువ్వు ఆగు, మ్యూట్ చేసుకొని. వాయిస్ అసలు క్లారిటీ లేదు, నేను చెప్తాను. సో వారు ఏం చెప్తుందంటే, వాళ్ళ బాబు అంటే మీ ముందంతా ఎక్స్పీరియన్స్ చెప్పింది. తర్వాత వాళ్ళ బాబు ఈమెతో రివర్స్ ఉంటాడు, అందరితో బాగుంటాడు, ఆమె దగ్గర రాగానే రివర్స్ లో ఉంటాడు. దీనికి కారణం ఏంటంటే, మీకు బిడ్డలో రెండు రకాలుగా ఉంటారు.
మిత్రగర్భము, శత్రుగర్భం. ఎవరైతే శత్రుగర్భం నుంచి వచ్చారో వాళ్ళు మీ పట్ల మీరు ఎంత చేసినా వాళ్ళు రివర్స్లో ఉంటారు, కోపంతో ఉంటారు, రగులుతూ ఉంటారు. అంటే 2 రకాలు ఉంటుంది ఇక్కడ. ప్రేమతో ఉండడం వేరు, ప్రేమతో రగలడం వేరు. అంటే చనువుతో, తల్లి కదా అన్న చనువుతో ఉండడం వేరు, నా తండ్రి తల్లి అన్న చనువుతో ఉండడం వేరు, ద్వేషంతో ఉండడం వేరు. ఓకే, చనువుతో కొంతమంది పిల్లలు తల్లిదండ్రులతో గొడవలు పడుతుంటారు, బట్ అది వేరు. అది మామూలుగా అది ప్రేమ వల్ల వచ్చింది అది. రెండోది ఏంటంటే ఎలాగైనా సరే నాశనం చేయాలని ఏది చేసినా రివర్స్లో మాట్లాడుతూ తర్వాత వాళ్ళు మిమ్మల్ని నెగిటివ్గా చూస్తూ మీరు వాళ్ళకి మంచి చేసినా చెడుగా భావిస్తూ ఇలా ఉంటారు అనమాట పిల్లలు. వాళ్ళని శత్రుగర్భము అంటారు. గుర్తుపెట్టుకోండి, పిల్లలు 2 రకాలుగా ఉంటారు. ఒకటి శత్రుగర్భము, 2 మిత్రగర్భం. అసలు ఎందుకు ఇలా ఉంటారు, ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి ఇది అంటే మనం పాస్ట్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. అది మీరు దాన్ని బాగా అర్థం చేసుకోండి. ఎందుకంటే చాలా మంది, ఇది పిల్లల విషయంలోనే కాదు, మీకు పిల్లల విషయంలోనే కాదు. ఒక అంశం మీకు ఈరోజు చెప్తాను నేను. మన కుటుంబంలో పిల్లలు అవని, భర్త అవని, లేకపోతే ఆడపడుచులు అవని, ఎవరో ముఖ్యమైన పర్సన్స్ ఉంటారు. ముఖ్యంగా కుటుంబంలో వాళ్ళు. కుటుంబం అంటే మీరు చేసుకున్న ఒక సర్కిల్లో భర్త, భార్య, పిల్లలు, అలా వాళ్ళలో ఒకళ్ళు మీకు రివర్స్లో ఉంటారు. అది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి యాంటీగా ఉండడం, ఒకటి చనువుగా ఉండడం. ఒకటి యాంటీ అంటే ఏంటంటే మీరు ఏది చేసినా వాళ్ళు రాంగ్ అంటారు అంతే, అది శత్రుత్వం అనాలి దాన్ని. ఇంకోటి చనువు అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వాళ్ళకి ఏదన్నా ప్రెస్టేషన్ ఉంటే మీ మీద వచ్చి పడతారు, అది ప్రేమ. ఇది ప్రేమ, అది ద్వేషం. చూడడానికి 2 ఒకలాగే ఉంటాయి, మీరు జాగ్రత్తగా ఐడెంటిఫై చేయాలన్నమాట. ప్రేమతో ఉండేవాళ్ళు ఏంటంటే వాళ్ళు మీరంటే ఇష్టం కాబట్టి ఎవరి మీద వాళ్ళకి ప్రెస్టేషన్ ఉన్నా తీసుకొచ్చి మీ మీద పడతారు. ఎందుకంటే వాళ్ళు ఎవరో ఒకరి దగ్గర అది రిలీజ్ చేయాలి కదా, అది మీ దగ్గర రిలీజ్ చేస్తారు అనమాట. దాన్ని సంతోషంగా తీసుకోండి మీరు. అంటే వేరే వాళ్ళ దగ్గర ఏమో చాలా బాగుంటారు, మీ దగ్గరకు రాగానే అలా ఉంటారు. ఇది చనువు. రెండోది ద్వేషం. మీరు ఎంత చేసినా వాళ్ళు అర్థం చేసుకోరు, ద్వేషంతోనే ఉంటారు, ఎప్పుడు మీ మీద నెగిటివ్గా ఉంటారు, కోపంతో రగులుతూ ఉంటారు, మీరు మంచి చేసినా చెడుగా భావిస్తారు, ఇలా ఉంటారనమాట. తర్వాత నీకు తలనొప్పులు తీసుకొచ్చి పెడతారు, అప్రయోజకులుగా ఉంటారు, ఏదో ఒకటి నీకు నిద్ర లేకుండా చేస్తారు. వాళ్ళు శత్రుగర్భం. ఎందుకంటే వాళ్ళు ఎందుకు అలా ఉన్నారంటే దానికి మూల కారణం ఒకటి ఉంటుంది. మూలంలోకి వెళ్ళి మీరు చూసుకోవాలి. మీరు ఏం చేయాలంటే దానికి ధ్యానంలో కూర్చొని రాత్రిపూట కర్మ ధ్యానం చేసి కర్మను చూసుకోవచ్చు. మధ్యరాత్రిలో లేచి కాసేపు ధ్యానం చేసి నాకు ఎందుకు వీడు ఇలా ఉన్నాడు, నేను ఎవరిని బాధ పెడితే వీడు వచ్చాడు నాకు అని చెప్పేసి మీరు ప్రశ్న వేసుకోవచ్చు. అది ఎవరైనా కానీ, ఏ పర్సన్ అయినా కానీ, అంటే బయట పర్సన్స్ కాదు, మెయిన్ ఇంట్లో పర్సన్స్కి ఇది ఉపయోగించండి. మళ్ళీ ధ్యానం చేస్తూ నిద్రపోండి. మీకు అప్పుడు కళలో కనిపిస్తారు వాళ్ళు. వాళ్ళ శత్రుత్వంతో ఉండడానికి కారణం ఏంటి, వాళ్ళ పాస్ట్లో మీకు వాళ్ళకి మధ్యలో ఉన్న అవినాభావ సంబంధం ఏంటి, ఇవన్నీ కనిపిస్తాయి మీకు. అప్పుడు దాన్ని మీరు క్షమాపణ చెప్పుకుంటూ క్రమంగా రిలీజ్ చేసుకోవచ్చు. వీళ్ళని రిలీజ్ చేసుకోవడం చాలా సులువు, బయట వాళ్ళని రిలీజ్ చేసుకోవడం చాలా కష్టం. ఈ ఇన్నర్ సర్కిల్ అంటే కుటుంబ సర్కిల్లో ఉన్న వాళ్ళని రిలీజ్ చేసుకోవడం సులువు వాళ్ళకి, మీకు. అందుకని మీరు వాళ్ళని రిలీజ్ చేయాలి. 2 సోల్ టాక్ చేయాలి. సోల్ టాక్ అంటే ఏంటంటే ధ్యానంలో కూర్చొని వాళ్ళ సోల్ని ఇన్వైట్ చేయాలి. ఎవరి సోలు, మీ కుటుంబంలో ఎవరైతే మీ పట్ల యాంటీగా ఉన్నారో వాళ్ళ సోల్ని ఇన్వైట్ చేసి మన ఇద్దరం భూలోకం వచ్చాము, చాలా హ్యాపీగా ఉందామని వచ్చాము, కానీ ఇక్కడ ద్వేషంతో మీవాడు ఉన్నాడు. మీవాడు అంటే ఎవరు, కింద ఉన్న శరీరం. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు, పైన ఉన్న ఆత్మతో మాట్లాడుతున్నావు. సో మీవాడు ఉన్నాడు, కనుక మనం ఇక నుంచి అలా ఉండద్దు, ప్రేమతో ఉన్నాము, గతంలో జరిగిన దానికి ఐఎమ్ సో సారీ అని మీరు సోల్ టాక్ చేయొచ్చు. అలాగే నెమ్మదిగా ఆ కర్మబంధం నుంచి బయటపడతారు. అంతేగాని వాళ్ళకి ఎన్ని చెప్పినా వినరు, వాళ్ళు ద్వేషంతో రగులుతూనే ఉంటారు. ఒక ఆమె ఉన్నారు, వాళ్ళ అమ్మాయి ఆమెకి భయంకరమైన ఎనిమి. వాళ్ళ అత్తగారు ఇంకా ప్రేమగా ఉంటుంది, వాళ్ళ అమ్మాయి అయితే పూర్తి ఎనిమి అనమాట, యాంటీ ఎలిమెంట్. ఇంకా అసలు వాళ్ళ అమ్మాయి ఏం చేసినా తప్పు పడుతుంది. ఎప్పుడొకప్పుడు ఎక్కడో దొరుకుతుందిగా తీసుకెళ్ళి వాళ్ళ నాన్నకి చెప్తుంది, తర్వాత వాళ్ళ అమ్మమ్మకి చెప్తుంది, నానమ్మకి చెప్తుంది. మొత్తం అమ్మాయిని ఎట్లా నాశనం చేయాలో అట్లా కన్న తల్లి మీద అన్ని అబండాలు వేస్తూ నాశనం చేస్తుంటుంది. సో ఆమె ఏడుస్తూ నా దగ్గరకు వచ్చింది. నేను చెప్పాను ఇలా చూడు అంటే చూస్తే పాస్ట్ లైఫ్లో ఈమె స్టెప్ డాటర్, స్టెప్ అంటే మారుటి కొడుకు అనమాట.
తన మారుటి కొడుకుని తను సరిగా చూడక వాడికి భయంకరంగా ట్రీట్ చేస్తూ ఆ బిడ్డని అవమానిస్తూ ఉంది. ఈ జన్మలో తిరిగి గర్భాన్ని పుట్టింది. పుట్టి ఆ ద్వేషాన్ని చల్లార్చుకోవడానికి అలా చేస్తుంది అనమాట. అప్పుడు రోజు క్షమాపణ చెప్తూ అక్కడ ఆత్మ క్షమాపణ చెప్పుకోవాలి, ఇక్కడ క్షమించేయాలి. ఆటోమేటిక్గా రిలీజ్ అయిపోయింది. నవ్వు ఆమె ఎంతో చాలా హ్యాపీగా ఉంది ఆ బిడ్డతో. ఈరోజు ఆ పిల్ల చాలా చక్కగా చూసుకుంటుంది. ఇలా రిలీజ్ అవుతుంది, చాలా తొందరగా రిలీజ్ అవుతాయి ఇవి. కుటుంబ కర్మల్లో మీ పట్ల ఎవరన్నా ద్వేషంతో ఉంటే దానికి ఒక కారణం ఉంటుంది. ఆ కారణాన్ని మీరు మూలంలోకి వెళ్ళి పట్టుకోవాలి. అంతేగాని మీరు ఇక్కడ ఏదో చేద్దామంటే కుదరదు. కానీ ఇంక రెండో దాన్ని కూడా మీరు ద్వేషం అనుకోకండి. అది కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక మేడం వచ్చారు, వాళ్ళ అమ్మాయి ఎప్పుడు ఆమెని ఏం చేసినా కరుస్తూ ఉంటుంది, అరుస్తుంటుంది, తన మీద కోపం చూపిస్తుంది, తల్లి అన్న మర్యాద ఇవ్వదు, ఇవన్నీ చెప్తుంది నాకు. నేనేం చెప్పానంటే మీ అమ్మాయి ద్వేషంతో చేస్తుందా చనువుతో చేస్తుందా బాగా పరిశీలించుకోండి. ద్వేషమా చనువా? చనువు వేరు, ద్వేషం వేరు. చనువుగానే ఉంటుందండి, మళ్ళీ అందరి దగ్గర మా అమ్మ బంగారం అని చెప్తుందండి, చాలా ప్రేమగా ఉంటుందండి, నా దగ్గరకు వచ్చేదానికి ఆ ప్రజెన్స్ ఇవ్వదండి అని చెప్తుంది. దానికి కారణం ఏంటంటే ప్రతి మనిషికి ఒక ప్రెస్టేషన్ ఉంటుంది. భర్త ప్రెస్టేషన్ భార్య మీద చూపిస్తాడు, భార్య ప్రెస్టేషన్ భర్త మీద చూపిస్తుంది. ఇలా ఒకళ్ళ ప్రెస్టేషన్ ఒకళ్ళ మీద చూపిస్తారు. అయితే ఎవరి మీద ఎవరు చూపిస్తారంటే అవతల వాళ్ళు నా వాళ్ళు అనుకున్నప్పుడే ప్రెస్టేషన్ చూపిస్తారు, లేకపోతే చూపించరు. మీరు గుర్తుపెట్టుకోండి, ఎవరన్నా వచ్చి మీ దగ్గర వాళ్ళ ప్రెస్టేషన్ని చూపిస్తున్నారు అంటే అర్థం ఏంటో తెలుసా? మీరంటే వాళ్ళకి చాలా ఇష్టం, నమ్మకం, వీళ్ళైతే నన్ను అర్థం చేసుకోగలరు అన్న ఒక స్ట్రాంగ్ బిలీవ్నెస్ ఉంది వాళ్ళ లోపల. మీకు ఇంకా చెప్పాలంటే మా ఇంట్లో మా చింటూ ఉన్నాడు. వాడు చిన్నప్పుడు వాడిని ఎవరు కొట్టినా ఎవరు ఏడిపించినా వాడు వాళ్ళని ఏం అండు, భయం వాడు కదా పిల్లలకి. వాళ్ళ నానితో గొడవైనా, వాళ్ళ నానమ్మతో గొడవైనా, లేకపోతే వాళ్ళ అమ్మ కొట్టినా, లేకపోతే వాళ్ళ అన్నయ్యతో కొట్టినా వాడు ఏం చేస్తాడు, వాళ్ళు ఏం అండవు. వాళ్ళతో గొడవపడి ఏడ్చుకుంటూ వస్తాడు నా దగ్గరికి. ఏడ్చుకుంటూ వచ్చి నా పక్కలో దొరుకుతాడు. నేను ఏ టీవీ చూస్తుంటాను, వెనక్కి కూర్చొని నన్ను తంతు ఉంటాడు, దెబ్బ దెబ్బ తంతుంటాడు. ఏమైందిరా, నన్ను అన్నయ్య తన్నాడు అంటాడు. ఓదారుస్తుంటాడు, మళ్ళీ తంతుంటాడు, నన్ను గిచ్చుతుంటాడు. నాకు చాలా హాయిగా ఉంటుంది అది. చాలా ఎందుకు వాడు నా దగ్గరకు వచ్చేందుకు ప్రజెంట్ చేస్తున్నాడు అంటే వాడికి ఒక కాన్ఫిడెన్స్ అనమాట. అంటే నా ప్రెస్టేషన్ తీసుకోగలది ఇతనే అన్న ఒక ఇష్టం. చూసారా ఎంత ప్రేమ అది. అదే ప్రేమ అంటే. మీకు ప్రేమ అంటే గులాబ్ పూలు వేయడం, ఐ లవ్ యూ చెప్పడం అనుకుంటున్నారు. కాదు, ప్రేమ అంటే వాళ్ళ ప్రెస్టేషన్ కూడా మీ మీద వేస్తారు. అది చాలా లోతైన డైమెన్షన్ అనమాట. అది ప్రేమలో ఉన్న మరొక డైమెన్షన్ అది. కనుక దాన్ని మీరు హ్యాపీ తీసుకోండి. ఎప్పుడన్నా మీ భర్త నిన్ను తిట్టాడు అనుకో, ఎందుకు తిడతాడు? నువ్వంటే ఇష్టం, చనువు, నా భార్య ఏమందన్న ధైర్యం. అది బయట వాళ్ళని తిడతారా? అందరి దగ్గర మర్యాద ఉండి నీ దగ్గరకు వచ్చి చిక్కలు ఆడుతున్నారంటే అర్థం ఏంటి? అది ఇష్టం. నా భార్య ఎప్పుడన్నా నా మీద గైగేయమంది అనుకో, నేను చాలా హ్యాపీగా అవుతా. మా అత్తగారితో ఏదైనా, వాళ్ళ మా అమ్మతో ఏదైనా గొడవ అయింది అనుకో, కిందకు వచ్చి నా మీద గైగేయమంటది, నేను చాలా నవ్వుతూ హ్యాపీగా తీసుకుంటా. అలాగా తీసుకోవాలి. ఎందుకనంటే అది ఇష్టం అంతే. అంటే నాలో ఉన్న ఈ ప్రెస్టేషన్ని వీడే తీసుకోగలడు అన్న ఒక గొప్ప నమ్మకం, ప్రేమకున్న మరొక కోణం అది. చూసారా, అదనమాట. అలా కాకుండా వాళ్ళని నాశనం చేయాలి. అందరి దగ్గరికి వెళ్ళి మా అమ్మ మంచిది కాదు, మా అన్నయ్య మంచిది కాదు ఇట్లా చెప్తూ ఉంటే, లేకపోతే ఇతరుల దగ్గర కూడా నేను బ్యాడ్ చేయాలని చూస్తుంటే వాళ్ళకి ద్వేషం. అందుకని ద్వేషమా ఇష్టమా రెండు ఒకలాగా కనిపిస్తాయి. మీరు తేల్చుకోవాలి ఫస్ట్, ఆ పర్సన్కి ఉన్నది నీ మీద ద్వేషమా లేకపోతే ఇష్టమా. ఇష్టంతో కూడిన చనువుతో కూడిందా మీరు చెక్ చేసుకొని దాన్ని ఈ విధంగా రిమూవ్ చేసుకోవాలి. ఇష్టాన్ని మీరు సంతోషంగా తీసుకోండి, అదేదో తప్పు అన్నట్లు భావించకండి. నేను చెప్పాను ఆమెకి, నీ కూతురు బయట నీ గురించి ఏమన్నా చెడ్డగా మాట్లాడతా లేదండి, ఎవరన్నా అస్సలు నా గురించి ఎంత రెస్పెక్ట్ చేస్తుందో, ఇంటికి రాగానే మాత్రం పుస్తకాలు నా మొహం మీద ఇసిరేస్తుందండి, వాళ్ళ ఫ్రెండ్స్తో గొడవ అయితే నన్ను తిరుగుతుందండి అని చెప్తుంది. అమ్మా అది ప్రేమకున్న మరొక గొప్ప సుగంధం, దాన్ని యాక్సెప్ట్ చేయి, సంతోషంగా తీసుకో అని చెప్పారు. సో ఈ విధంగా రెండు క్యారెక్టర్లు ఉన్నాయి. ఈ రెండు క్యారెక్టర్ల కారణము ఇష్టము, ద్వేషము. ఇష్టాన్ని అనుభవించండి, ద్వేషాన్ని డిజాల్వ్ చేసుకోండి. వాళ్ళు ద్వేషంతో ఉన్నదాన్ని, ఓహో వీళ్ళు ద్వేషంతో ఉన్నారంటే గతంలో ఏదో నేను చేశానని మీరు అవగాహన చేసుకొని దాన్ని మూలంలోకి వెళ్ళి చూసి దాన్ని క్షమాపణ చెప్పుకొని వాళ్ళ పట్ల సానుభూతి ఉంటే కొన్ని రోజుల్లో ఆ ద్వేషం ప్రేమగా మారిపోతుంది. ఇది మనం మార్చుకోవాల్సిన సిద్ధాంతాలు. ఓకే, థ్యాంక్ యూ. మంచి కంటెంట్ ఇచ్చాం. యా, నెక్స్ట్ ఎవరు మాట్లాడాలి?
అరుణ, సేచ్ అరుణ. నమస్తే సార్, నేను అరుణాని మాట్లాడుతున్నానండి. మీరు విజయవాడ వచ్చినప్పుడు కలిశాను కూడా మిమ్మల్ని. ఓకే. ఆ, ఆ, అయితే నేను నా ఎక్స్పీరియన్సెస్ అవి చెబుదామని మాట్లాడుతున్నాను. ఆ రోజు మీరు బిజీగా ఉన్నారని ఏం మాట్లాడలేకపోయాను. నేను 2013 నుంచి బ్రహ్మకుమారిస్లో రాజయోగ మెడిటేషన్ చేసేదాన్నండి. అయితే నాకు అప్పుడు ఫుల్ స్ట్రెస్ ఉండేది, ఇన్ఫోసిస్లో వర్క్ చేసేదాన్ని. అప్పుడు మెడిటేషన్ మొదలు పెట్టాను. అయితే నాకు డ్రీమ్స్ వచ్చేవి, మెసేజెస్ కూడా వినపడేవి. కానీ నేను అదేదో స్ట్రెస్ మూలంగా వస్తున్నాయి అనుకునేదాన్ని, కానీ అంత పట్టించుకునేదాన్ని కాదు. ఏదో వర్క్ స్ట్రెస్ మీద ఇవన్నీ వస్తున్నాయిలే అని అంత పట్టించుకునేదాన్ని కాదు, డ్రీమ్స్ని కానీ ఆ మెసేజెస్ని కానీ. అయితే 2022లో మీ గ్రూప్లో జాయిన్ అయ్యానండి, వీణా మేడం గ్రూప్లోని. అంటే మిమ్మల్ని కనెక్ట్ అయ్యాను, మీతో మాట్లాడితే మీరేమో వీణా మేడం గ్రూప్లో జాయిన్ చేశారు. అయితే అప్పటి నుంచి నేను నాకు వచ్చే డ్రీమ్స్ని వీణా మేడంకి చెప్పడం, వీణా మేడం వాటిని డీకోడ్ చేసి క్షమాపణ చెప్పుకోవడం చెప్పారు. సో కర్మ విపాక ధ్యానం అది ప్రక్రియ, అది చేస్తూ చేస్తూ నిదానంగా ఒక్కోటి డిజాల్వ్ చేసుకుంటూ నా హెల్త్ ఇష్యూస్ అన్నీ క్లియర్ చేసుకున్నానండి. ప్లస్ మా ఇంట్లో రిలేషన్ కూడా, మా హస్బెండ్తో రిలేషన్ కానీ, మా మదర్తో కానీ, ఇవన్నీ కూడా కొంచెం అన్నీ పాజిటివ్గా మారిపోయినాయి. సో ఇప్పుడంతా అంటే చాలా వరకు హ్యాపీగానే నడుస్తుంది అంతా. అదంతా మీ యొక్క ఇదేనండి, మీరిచ్చిన కర్మ విపాక ధ్యానం కానివ్వండి, మీ వీడియోస్ కానివ్వండి, ఎవ్రీథింగ్ అన్ని దే ఆల్ హ్యాస్ చేంజ్డ్ మై లైఫ్ అన్నమాట. నా అవుట్లుక్ కూడా మారిపోయిందండి. అంటే అందరిని చూసే విధానం కూడా, ఎవరైనా ఏదైనా కోపంగా మాట్లాడితే వాళ్ళు నా మీద ఏదో ద్వేషంతో మాట్లాడుతున్నారు, పగతో మాట్లాడుతున్నారు అనుకునేదాన్ని. కానీ ఆ బ్యాక్ ఏమున్నది అనేది కర్మ విపాకంలో చూసుకొని, అది కర్మలో చూసుకొని దాన్ని డిజాల్వ్ చేసుకోవడం అనేది తెలుసుకున్నానండి. సో నా అవుట్లుక్ కూడా మారిపోయింది, అంటే అందరిని చూసే విధానం కూడా మారిపోయింది. థ్యాంక్స్ యూ లాట్ అండి. థ్యాంక్ యూ వంశీ సార్. ఇదంతా మీ మూలంగానండి. దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ చేంజ్. ఓకే అమ్మా, వెల్కమ్. మీరు ఉండేది ఎక్కడ, విజయవాడనా? విజయవాడ అండి, మీరు వచ్చినప్పుడు కూడా కలిశాను మిమ్మల్ని. అవునా? ఓకే, నెక్స్ట్ మంత్ వస్తాను, కలుద్దాంలే. ఓకే, మళ్ళీ వస్తున్నారండి. ఓకే, థ్యాంక్ యూ, నేను వస్తానండి. తపోవనం ప్రోగ్రామ్ ఉంటుంది 11, 12, 13 ఉంటే అవకాశం ఉంటే రండి. ఓకే, యా. విజయవాడలోనండి, విజయవాడలో విజయవాడ కాదు, నెల్లూరులో తపోవనంలో 11, 12, 13 ప్రోగ్రామ్ ఉంది ఈ నెల. ఓకే ఓకే ఓకే. ఈ నెల అంటే ఇవాళ నెక్స్ట్ మంత్ నవంబర్. ఓకే ఓకే. ఓకే అమ్మా, అంటే నాకు రావటానికి కుదరదండి, అందుకని మీరు విజయవాడ వచ్చినప్పుడే కలుస్తూ ఉంటాను. జాబ్ చేస్తున్నారా మీరు? అలానే కాదు, నాకు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయిందండి. నాకు రెస్ట్రిక్టెడ్ ఫుడ్ ఇవన్నీ, బయట ఎన్విరాన్మెంట్కి ఎక్కడ ఎక్కువ వెళ్ళను. ఓకే ఓకే. అందుకని నేను అదే అనుకుంటాను, నాకు అప్పుడు 2013లో రాజయోగ మెడిటేషన్ కాకుండా మిమ్మల్ని కలిసి ఉంటే బాగుండేదేమో అని అనిపిస్తుంది. ఇంత హెల్త్ ఇష్యూలో ఉండిపోయేదాన్ని కాదేమో అనిపిస్తుంది. బట్ ఎనీవేస్ ఇప్పటికైనా కలిసానని. ఇప్పుడు టైం వచ్చింది అనుకోండి. ఓకే అమ్మా, యా. కర్మ విపాకం చేయండి దాని మీద, నా కిడ్నీ మీద. మీరు ఒకసారి నాకు రేపు ఒకసారి కాల్ చేయండి అమ్మా, రేపు మార్నింగ్ మాట్లాడతాను. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. తర్వాత లక్ష్మి. నమస్తే సార్. సార్ చెప్పమ్మా. మీ జ్ఞానాన్ని చాలా తీసుకుని హ్యాపీగా ఉన్నాము. రేపు మా ఊరు వస్తున్నారు సార్, మీరు 31 వినుకొండ. అవునా? వినుకొండ మీది? ఆ ఓ, కలుద్దాం అయితే వినుకొండలో 31. ఓకే సార్, అది చెప్తామనే చేస్తాను. ఓకే, నైస్. గుర్తు చేయ నాకు. ఓకేనా? ఓకే ఓకే. బాయ్. కావ్య. సార్ నమస్తే సార్. చెప్పనా సార్ నేను తపోవనానికి వచ్చాను సార్. ఆ తర్వాత నేను చాలా ధ్యానం తపోవనం వచ్చావా నువ్వు? వచ్చాను సార్. ఎప్పుడు వచ్చా? జూన్లో వచ్చాను సార్. జూన్ ఛానల్ అయింది కదా. ఓకే. ఆ తపోవనంకి వచ్చిన తర్వాత మళ్ళీ ఇన్నర్ సెల్ఫ్ అలైన్మెంట్ కూడా సెషన్ అటెండ్ అయ్యాను. ఆ తర్వాత నేను నాలో చాలా అంటే ఎరుకతో ఉండి కొన్ని అంటే ఇంతకుముందు ప్రతిదాన్ని పట్టించుకునేదాన్ని. ఇప్పుడు అన్ని నేను చాలా మారాను సార్. అలాగే కళల ధ్యానం కూడా చేశాను. నాకు ఇంతకుముందు చాలా పొత్తి కడుపు బాగా నొచ్చేది, ఎందుకో తెలీదు, ఎప్పుడు నొస్తుండేది. ఇలా కళల ధ్యానం చేస్తూ చేస్తూ ఉండగా ఒక రోజు నా కళలో నాకు ఏదో హీలింగ్ లాగా కళలోనే నేను జరిగింది సార్.
ఆ తర్వాత నాకు కడుపు నొప్పి అనేది లేదు, ఓ తగ్గిపోయి. వావ్, చప్పలు కొడదాం ఒకసారి కావ్యకి. గ్రేట్ అబ్బా. ఆస్ట్రేలియా చేసుకున్నావు. అది నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవాలనిపించి షేర్ చేస్తాను. వండర్ఫుల్ అన్న, వండర్ఫుల్. ఏం చేస్తున్నావు నువ్వు? హౌస్ వైఫ్. హౌస్ వైఫా? వెరీ గుడ్, వెరీ గుడ్. ఆ టైంలో వచ్చిన విజన్ ఏమన్నా గుర్తుందా నీకు హీలింగ్ చేసే సమయంలో? అలా ఏం గుర్తుకు లేదు సార్. ఏదో నాకు జరిగింది, అది నాకు మార్నింగ్ మా మదర్ తో నా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తే నీకు హాస్టల్ హీలింగ్ జరిగింది అని అన్నారు. ఇంకా అసలు సర్జరీ, అది సర్జరీ జరిగింది. అది ఇంకా తర్వాత నాకు నొప్పి అది నొప్పి అనేది లేదు సార్. వండర్ఫుల్, వండర్ఫుల్. నీకు పిల్లలు ఉన్నారా? లేదు సార్. సరే, నువ్వు నాతో ఒకసారి రేపు మార్నింగ్ కాల్ చేయనా, మాట్లాడతాను. ఓకే. నీకు సర్పదోషం రిలీజ్ అయింది. పాములు కల్లోకి వస్తున్నాయా ఇంకా? ఇప్పుడు ఏం లేదు సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా రిలీజ్ అయింది, ఇంకా నీకు మంచిది. నాకు రేపు మార్నింగ్ కాల్ చేయి, మాట్లాడతాను నీతో. థ్యాంక్ యూ. ఓకే, బాయ్. నైస్. చూసారా, మాస్టర్స్ హాస్టల్ లోకం నుంచి వచ్చి మాస్టర్స్ మనకి హీల్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళని మించిన డాక్టర్స్ లేరు. ఫిజికల్ బాడీకి సర్జరీ చేయడం అనే దానికన్నా గొప్పది హాస్టల్ బాడీ సర్జరీ చేసుకోవడం. హాస్టల్ బాడీ సర్జరీ ఎవరు చేయగలరంటే హాస్టల్ డాక్టర్స్ చేస్తారు. హాస్టల్ డాక్టర్స్ ఎందుకు చేస్తారు? వాళ్ళకి ఫీజు ఏమైనా కట్టాలా? వీళ్ళకంటే ఫీజులు కట్టాలి, మనం డబ్బులు ఇవ్వాలి, లేకపోతే స్కానింగ్లు చేసుకోవాలి, అవన్నీ ఉంటాయి. వాళ్ళకి ఏం అక్కర్లా. వాళ్ళకి కావాల్సింది ఒక్కటే, నువ్వు సేవా మార్గంలో ఉన్నావా లేదా, మొదటిది. 2, రియలైజేషన్ మార్గంలో ఉన్నావా లేదా, 2. ఈ 2 చూస్తారు. ఇప్పుడు జైల్లో ఖైదీ ఉన్నాడు. ఖైదీకి వాళ్ళు జైలు శిక్ష అనుభవిస్తూ ఉన్న వాళ్ళని ఎప్పుడు రిలీజ్ చేస్తారు? ఆ ఖైదీలో మార్పు ఉందా లేదా, రియలైజేషన్ ఉందా లేదా, 1. 2, సేవ చేస్తున్నాడా లేదా, ఈ 2 చూస్తారు. ఈ రెండిట్లో గనక వాళ్ళు పర్ఫెక్ట్ గా ఉంటే వాళ్ళని రిలీజ్ చేస్తారు. అలాగనమాట. అలాగే హాస్టల్ సర్జరీస్ కూడా ఎవరికి చేస్తారు అంటే, వీళ్ళు యూనివర్స్ పనిచేస్తున్నారు, వీళ్ళ వల్ల మనకి బెనిఫిట్ ఉంది, వీళ్ళు సెల్ఫ్ రియలైజేషన్ అయ్యారు అన్నప్పుడు ఆ ఇన్వైట్ చేయబడిన ఆ కర్మని రిమూవ్ చేసి ఆ కర్మ తాలూకా ఎఫెక్ట్స్ ఏవేవైతే వాటిని క్లీన్ చేస్తారు. అందుకని మీ కళల్లో ఎవరన్నా వచ్చి మీకు ఏదన్నా చేస్తుంటే మీరు భయపడకండి, కంగారు పడకండి. నేనైతే ఒకసారి లేదు, నాకు ఏదో ప్రాబ్లం వచ్చింది, హెల్త్ ప్రాబ్లం, చిన్న కాళ్ళు ఏదో నొప్పులు. నాకు ఇంజెక్షన్ చేస్తుంటే నేను భయపడి తోసేసాను. ఇది ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం భయపడిపోయాను అనమాట. భయపడిపోయి మెలకు వచ్చింది నాకు. వాళ్ళని అలాగా మనం భయంతో వస్తున్నాం. సో మళ్ళీ వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే మళ్ళీ చేశారు. సో ఆ విధంగా మీకు హాస్టల్ సర్జరీస్ జరుగుతాయి. యాక్చువల్గా ధ్యానంలో కూడా జరుగుతాయి ఇవి. హాస్టల్ సర్జరీస్ జరగడం అనేది చాలా గొప్ప విషయం. కావ్యకి ఒకసారి చెప్పలు కొడదాం. చిన్నపిల్ల అయినా అద్భుతంగా తను హీల్ చేసుకుంది. ఇంతే, హాస్టల్గా మనం హీల్ చేసుకుంటే ఇంకా లోకల్ టాబ్లెట్లు, లోకల్ డాక్టర్లు అక్కర్లేదు మనకి. ఎందుకంటే పెద్ద డాక్టర్లతో కనెక్షన్ ఉన్నప్పుడు ఆర్ఎంపీ డాక్టర్లతో సంబంధం ఏంటి? మీరు ఒక స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళినట్లు అనమాట. ఓకే, ఓకే అమ్మా, నైస్. తర్వాత ఎవరు మాట్లాడతారు? తర్వాత అందరూ అయిపోయారా? లక్ష్మి మాట్లాడేశావు కదా. నవ్య కెమెరా ఆన్ చేసుకో. నవ్య. కాంతమ్మ కెమెరా ఆన్ చేసుకో. నవ్య కాంతమ్మ గారు కెమెరా ఆన్ చేసుకోండి మేడం. నవ్య నువ్వు మాట్లాడే లోపు. నమస్తే సార్. నవ్య మాట్లాడు. ఓకే, ఆత్మ ప్రణామాలు సార్. చెప్పమ్మా. సార్ యాక్చువల్గా నాకు నేను మెడిటేషన్కి వచ్చిన కొత్తలో హెడేక్ గురించి హాస్టల్గా నాకు మా హాస్టల్స్ అక్కడ ఏం చేశారంటే పడుకొని ఉన్నాను. అయితే ఒక లేడీ డాక్టర్ వచ్చారు. అయితే తను నాకు రైట్ సైడ్ హీలింగ్ అంటే ఏదో సర్జరీ చేశారంట, రైట్ ఇక్కడ సైడు, అండ్ లెఫ్ట్ సైడ్కి చేయలేదు. ఇంకా ఆమె ఏమనిందంటే లంచ్ టైం అయిపోయింది, ఇంకా నేను లంచ్ టైం అయిపోయింది కాబట్టి నేను లంచ్ ఆఫ్టర్ నేను నీకు చేస్తాను మిగిలిందని చెప్పి ఆమె రైట్ సైడ్ మాత్రమే సర్జరీ చేసి లెఫ్ట్ సైడ్ చేయకుండా వెళ్ళిపోయింది సార్. అయితే తర్వాత ఆ డీకోడ్ చేయించుకున్నప్పుడు ఏమన్నారంటే, మేడం అంటే నీకు రైట్ సైడ్ హీలింగ్ చేశారు, కాకపోతే లెఫ్ట్ సైడ్ ఆపేశారు, ఎందుకంటే నీకు ఇంకా కొన్ని కర్మలు ఉన్నాయి కాబట్టి ఆ లెఫ్ట్ సైడ్ అనేది చేయలేదు వాళ్ళు సర్జరీ అని చెప్పారు. అయితే ఇప్పుడు ఇప్పటికీ కూడా ఇంకా హెడేక్, మైగ్రేన్ హెడేక్ తగ్గట్లేదు సార్, ఇంకా కూడా కర్మలు అవి చూపిస్తారు. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. నేను దీని మీద అందరూ క్లారిటీ ఇస్తాను, దీని మీద మనం మాట్లాడుకుందాం. ఓకే, నేను మ్యూట్ చేసుకో, చెప్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ. మరొక టాపిక్ మనం మాట్లాడుకుందాం, హాస్టల్ సర్జరీస్. అసలు హాస్టల్ సర్జరీస్ ఎవరికి చేస్తారు? హాస్టల్ సర్జరీస్ అంటే ఏంటి ముందుగా తెలుసుకుందాం. ఫిజికల్గా చేసేదాన్ని, హాస్పిటల్లో చేసేదాన్ని ఫిజికల్ సర్జరీస్ అంటారు.
హాస్టల్గా అంటే మనం నిద్రపోయేటప్పుడు ధ్యానంలో ఉన్నప్పుడు అన్కాన్షియస్ స్టేజ్లో ఉన్నప్పుడు హాస్టల్ లోకంలో ఉన్న డాక్టర్లు నీ హాస్టల్ బాడీకి చేసే సర్జరీ పేరే హాస్టల్ సర్జరీస్. మనకి 2 బాడీలు ఉంటాయి, ఒకటి ఫిజికల్ బాడీ, 2 ఈథర్ బాడీని హాస్టల్ బాడీ అని కూడా అంటారు. ఈ హాస్టల్ బాడీకి హాస్టల్ లోకంలో అంటే కాంతి శరీరం అన్నమాట. ఇది ఈ కాంతి శరీరంలో లోపం ఉన్నప్పుడు, ఈ ఈథర్ శరీరంలో హాస్టల్ శరీరంలో లోపం ఉన్నప్పుడు అది ఫిజికల్ బాడీలోకి ఫార్మేషన్ అవుతుంది. అంటే ఇక్కడ ఉన్న నీకు బ్లాక్ ఇక్కడికి తయారయ్యి అది ఒక జబ్బుగా రూపాంతరం చెందుతుంది. ఫిజికల్ వాళ్ళలో ఉన్న డాక్టర్ ఏం చేస్తాడంటే ఈ ఫిజికల్ బాడీని రిపేర్ చేయగలడు, అంతవరకు చేయగలడు. కానీ హాస్టల్ లోకంలో ఉన్న బాడీలో రిపేర్ ఉన్నంత కాలము నువ్వు ఫిజికల్ బాడీని రిపేర్ చేసుకుని ప్రయోజనం ఉండదు. అంటే పైన ఇల్లు నీళ్లు కారుతున్నాయి అనుకోండి, మీరు పైన ఏదో అడ్డు పెట్టుకున్నట్టు అనమాట. అలా కాకుండా అసలు పైకి వెళ్ళి వాటర్ ఎక్కడ లీక్ అవుతున్నాయో చూస్తే ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఆ విధంగా సో మనం వీలైనంత వరకు మనం అందరం భౌతిక లోకంలో ఉన్నాం కాబట్టి 99% ప్రజలు ఫిజికల్ డాక్టర్స్ మీద ఆధారపడ్డారు. 1% స్పిరిచువల్ పర్సన్స్ హాస్టల్ డాక్టర్స్ మీద కనెక్ట్ అయ్యి వాళ్ళు పనులు చేసుకుంటారు. ఇక హాస్టల్ బాడీలోకి వెళ్దాం. ఈ హాస్టల్ బాడీని ఎవరు రిపేర్ చేస్తారు అంటే హాస్టల్ మాస్టర్సే చేస్తారు, ఇంకెవరు చేయలేరు దాన్ని. లేదా నీకు సంబంధించిన గార్డియన్ ఏంజల్స్ అంటారు, ఎవరైనా కానీ హాస్టల్ లోకం వాళ్ళే, భౌతిక లోకం వాళ్ళు ఎవరు దాన్ని చేయలేరు. అయితే ఈ హాస్టల్ లోకంలో ఏం జరుగుతుందంటే ఈ హాస్టల్ వాళ్ళలో ఉన్న మాస్టర్స్ నిన్ను తీసుకొచ్చి నిద్రపోయే సమయంలో నీ ఫిజికల్ బాడీ రిలీజ్ అవుతుంది, హాస్టల్ బాడీలో రిలీజ్ అవుతుంది. ఈ ఫిజికల్ బాడీలోంచి హాస్టల్ బాడీ రిలీజ్ అవుతుంది. ఈ రిలీజ్ అయిన హాస్టల్ బాడీని ఆ మాస్టర్స్ వచ్చి దాన్ని ట్రీట్మెంట్ ఇస్తారు. ఇది జరుగుతుంది నిద్రపోయే సమయంలో కానీ, లేదంటే ధ్యాన స్థితిలో కానీ, ప్రగాఢమైన ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు కానీ అది వాళ్ళు చేస్తారు. ఎవరికి చేస్తారంటే వాళ్ళు యూనివర్స్కి హెల్ప్ చేస్తారు అనుకున్న వాళ్ళకి, సెల్ఫ్ రియలైజ్ అయిన వాళ్ళకి చేస్తారు. ఇది 2 పాయింట్లు. ఇంకొక 3వ పాయింట్ ఉంది ఇందులో నిగూఢంగా. వాళ్ళు కూడా చేయలేనిది ఒకటి ఉంది. అదేంటి అంటే వాళ్ళు సర్వీస్ చేద్దామని వచ్చినా మీ కర్మ అడ్డుకుందనుకోండి వాళ్ళు చేయరు. అంటే యూనివర్స్ పర్మిషన్ ఇవ్వలేదు వాళ్ళకి. చూసారా, ఇప్పుడు జైల్లో ఖైదీని రిలీజ్ చేయాలి అని జైలర్ నిర్ణయం తీసుకున్నాడు. అబ్బా మంచి ఖైదీ వీడిని పంపించేద్దాం ఇంటికి ఇంకా అని అనుకున్నాడు. కానీ రాష్ట్రపతి నుంచి అనుమతి రాందే రిలీజ్ చేయలేడు కదా. అలాగనమాట. కనుక మీ కర్మ మూలములో బ్లాక్ ఉన్నంత కాలం, మీ కర్మలో ఆ బ్లాక్ ఉన్నంత కాలం హాస్టల్ సర్జరీస్ కూడా జరగవు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఒకవేళ జరిగిందంటే ఆ కర్మ రిలీజ్ అయిందని అర్థం, ఒకవేళ కొంత భాగం జరిగిందంటే కొంత భాగం రిలీజ్ అయిందని అర్థం. ఇందాక ఒక మేడం ఎక్స్పీరియన్స్ చెప్తూ తనకి కొంత భాగం బాగు చేశారు, ఇంకొంత భాగం చేయడానికి అవ్వదు, నీ కర్మ ఉంది అన్నారు. అంటే ఆ కర్మను మీరు తొలగించుకోవాలి. అందుకని మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఏది చెయ్యాలన్నా ఏది జరగాలన్నా మిత్రులారా మీ కర్మను తీరిస్తే తప్ప ఏది సక్సెస్ కాదు. ఫిజికల్ వాళ్ళలో డాక్టర్ మందు పని చేయాలన్నా, హాస్టల్ మాస్టర్స్ మీకు సేవ చేయాలన్నా ఫస్ట్ మీ కర్మను మీరు రిలీజ్ చేయాలి. అది మీ ప్రథమ బాధ్యత. దానికోసం ఏం చేయాలంటే మీకు ఏ అనారోగ్యం ఉన్నా, ఏ సమస్య ఉన్నా ఫస్ట్ మీరు చేయాల్సిన మొదట పని ఏంటంటే అసలు ఇది ఎందుకు వచ్చింది అని చెక్ చేయాలి. దానికి ఏం చేయాలో మీకు తెలుసు కదా. ధ్యానంలో కూర్చొని మధ్యరాత్రిలో, ఎప్పుడు మధ్యరాత్రిలో మెలకు వస్తే అప్పుడు చేయాలి ఈ పని. ధ్యానంలో కూర్చొని నాకెందుకు ఇది వచ్చిందంటే నేను ఏదో చేశాను, నాకు చూపించండి అని చెప్పి మళ్ళీ ధ్యానం చేసి నిద్రపండి. మీకు చాలా తొందరగా అది కనిపిస్తుంది. మీరు ఎవరిని బాధించారో అది కనిపిస్తుంది. దానికి క్షమాపణ చెప్పుకోండి. పగటిపూట ధ్యానంలో కూర్చొని నేను చేసిందే నాకు వచ్చింది, నేను పశ్చాత్తాపం చెందుతున్నాను, ప్రాయశ్చిత్తం చేసుకుంటాను మాస్టర్స్ అని చెప్పారనుకోండి, కొన్ని రోజుల్లో మీకు మాస్టర్స్ అది రిలీజ్ అవుతుంది. కాబట్టి వీళ్ళు వచ్చి సేవ చేస్తారు. చూసారా. సో నేనేం చెప్తున్నానంటే మీరు కర్మను అడ్డు తొలగించారనుకోండి, ప్రపంచంలో ఏ మూల నుంచి ఎవరు వచ్చైనా మీకు సేవ చేస్తారు. హాస్టల్ మాస్టర్స్ అవని, లేకపోతే భౌతికంగా ఉన్న డాక్టర్స్ అవని, ఎవరైనా కానీ. కొంతమంది డాక్టర్స్ మెడిసిన్ ఇస్తారు, అవి మెడిసిన్ పని చేయట్లేదు అని చెప్తారు, వాడు రియాక్ట్ అవ్వట్లేదు, ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్తారు. కాదు మీరు చేయాల్సింది అసలు మెడిసిన్ నీకెందుకు పని చేయట్లా, ఇతరుల మీద పనిచేసిన మెడిసిన్ నీ మీద ఎందుకు పని చేయట్లేదు అంటే నీ కర్మ అడ్డుకుంది. హాస్టల్ లోకం నుంచి మాస్టర్స్ వచ్చి వాళ్ళెవరికో హీల్ చేశారు, నీకెందుకు చేయట్లేదు అంటే నీ కర్మ అడ్డుకుంది. కానీ ఫస్ట్ కర్మని మనం కనుక రిలీజ్ చేసామనుకోండి, ఆ కర్మ ఎప్పుడైతే మన దానిలోంచి రిలీజ్ అయిందో ఆటోమేటిక్ గా, ఎప్పుడైతే మన కర్మ రిలీజ్ అయిందో ఆటోమేటిక్ ఇవన్నీ పనిచేస్తాయి. అర్థమైందా మిత్రులారా.
కనుక మీరు ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోండి. నేను ఈ చేతబడులు చేస్తారు చూడండి, బ్లాక్ మ్యాజిక్స్ చేస్తారు, వాళ్ళల్లో నాకు ఒక అతను తెలిసిన అతను ఉన్నాడు. అతను ఇంటర్వ్యూ చేశాను నేను. మీరు ఎలా చేస్తారు అసలు ఒక వ్యక్తిని మీద ఎలాగ ఈ ప్రయోగాలు చేస్తారు, మీకు యూనివర్స్ ఎలా అనుమతిస్తుంది, అది యూనివర్స్ నిర్ణయం కదా అని అడిగితే అతను ఏం చెప్పాడంటే, మేము కూడా ఏం చేయలేమండి, మూలంలో వాళ్ళ కర్మ ఉంటుంది, ఎక్కడో చోట ఉంటుంది వాళ్ళ మూలంలో కర్మ ఉంటుంది కదా, ఆ కర్మని మేము మంత్రశక్తితో కిందకి లాగుదాం అని చెప్పాడు. దానివల్ల వీళ్ళు ఎఫెక్ట్ అవుతారని చెప్పాడు. చూసారా? అంటే ఎవరు ఏం చేయాలన్నా, బాగు చేయాలన్నా, చెడగొట్టాలన్నా మూలంలో మన కర్మ ఉంటేనే చేయగలరు. దానిని మీరు రిలీజ్ చేశారనుకో, ఇంకెవరు ఏం చేస్తారు మిమ్మల్ని చెప్పండి, మీరు ఆలోచించండి. అందుకని మిత్రులారా, నా వాస్తవానికి నేనే కారణం, నాకు మంచి జరిగినా నేనే కారణం, చెడు జరిగినా నేనే కారణం. అక్కడెక్కడో ఏదో ఉంది కాబట్టి దాని ప్రభావం వల్ల వీళ్ళు నన్ను ఎఫెక్ట్ చేశారు అని మీరు దాన్ని మార్చుకుంటే అన్నీ మారిపోతాయి. హాస్టల్ సర్జరీలు జరుగుతాయి, లేదా భౌతిక సర్జరీలు జరుగుతాయి, లేదా హాస్టల్ హీలింగ్ జరుగుతాయి, ఏదైనా జరగచ్చు. మీరు మాత్రం అద్భుతంగా ఉంటారు. అందుకని ఏం జరిగినా మూలంలోకి వెళ్ళి ప్రాబ్లం నేనే సృష్టించాను, అది ఏమిటి అని తెలుసుకోవాలి. అప్పుడు దాన్ని తెలుసుకున్న తర్వాత దాన్ని పగటిపూట ధ్యానంలోంచి బయటకు వచ్చి రిలీజ్ చేయాలి. రిలీజ్ చేయడాన్ని కర్మ విపాకము అంటారు, చూడ్డాన్ని కర్మ ధ్యానము అంటారు, లేదా కర్మ దృశ్య ప్రక్రియ అంటారు. ఈ రెండు మీరు చేయొచ్చు. కర్మ దృశ్య ప్రక్రియ అంటే ఏంటంటే కర్మను చూడడం, కర్మ విపాక ప్రక్రియ అంటే ఏంటంటే దానికి క్షమాపణ చెప్పి ప్రాయచిత్తం చేసుకుంటాను, అవకాశం ఇవ్వమని యూనివర్స్ని కమ్యూనికేట్ చేసుకోవటం, అగ్రిమెంట్ చేసుకోవటం. ఈ రెండిటితో మీరు ఎలాంటి పెద్ద సమస్యల నుంచైనా బయటకు వచ్చేయచ్చు. ఇలాగా కొన్ని వేల మంది అనుభవాలు మనం విన్నాము, మీరు కూడా వాటిని మార్చుకోండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. యా, మీకు ఇప్పుడు అర్థమైంది కదా, హాస్టల్ సర్జరీ చెయ్యాలన్నా కర్మ అడ్డు ఉంటే చెయ్యలేరు అన్నది ఆ మేడం గారు ఎక్స్పీరియన్స్తో అర్థమైంది కదా అందరికీ. కనుక ఫస్ట్ దృష్టి. చాలా మంది సర్జరీలు చేస్తాం అని బోర్డులు పెట్టుకొని చేస్తున్నారు, హాస్టల్ సర్జరీలు చేస్తాం రండి, ఇదిగో ఇక్కడ ధ్యానం చేయండి సర్జరీ అయిపోతుంది. 100 మందిలో నేను అందరినీ అడుగుతా, 100 మందిలో ఒక 10 మందికి అయింది అనుకో, 90 మందికి కాదు. ఎందుకు కాదు? వాళ్ళ కర్మలు అడ్డు ఉంటే మాస్టర్స్ ఏం చేస్తారు చెప్పండి? రాష్ట్రపతి పర్మిషన్ రాకుండా జైలరు వాడిని జైల్లోంచి విడుదల చేయలేడు, వాడి తన సొంత కొడుకైనా బామ్మరిదైనా చేయలేడు, చట్టం ఒప్పుకోదు. అలాగనమాట. అందుకని మీరు మూలంలోకి వెళ్ళండి మిత్రులారా. నేను చేసింది ఏమిటి అని పట్టుకోండి ఫస్ట్. కర్మ దృశ్య ప్రక్రియ, దాని పేరు కర్మ దృశ్య ప్రక్రియ. పడుకున్నప్పుడు ధ్యానం చేయండి, మధ్యరాత్రి లేకండి, 10 నిమిషాలు ధ్యానం చేయండి, ప్రశ్న అడగండి, మళ్ళీ 10 నిమిషాలు ధ్యానం చేయండి, నిద్రపోండి. గత 20 సంవత్సరాలుగా నేను ఇదే సబ్జెక్ట్ చెప్తున్నా. కొన్ని వేల మంది మారారు దీనిలో నుంచి. మీరు కూడా మార్చుకోవచ్చు. మీ మిత్రులు ఎవరు ప్రాబ్లం ఉన్నా మీరు అది పోస్టర్ ఉంది, అది ఫార్వర్డ్ చేయండి వాళ్ళకి. అంతా మారిపోద్ది మిత్రులారా. ఎంత అద్భుతాలు జరుగుతాయో నా జీవితంలో, నా సొంత అనుభవాలు ఉన్నాయి కొన్ని వేల మందికి. ఒకవేళ జరగలేదు అనుకోండి, మనం సరిగా చేయలేదు. నాకే ఉంది, నేను ఆ మధ్యన కొద్దిగా నాకు ఇక్కడ కాలు వాసి ఏదో దెబ్బ తగిలింది, నేను చేయలేదు, దాన్ని అనుభవించాను. అంటే నన్ను ఎవరు అడిగారు, నువ్వు కర్మధ్యానం చేస్తావు కదా, మరి కాలుకి ఎందుకు అలా ఉంది అంటే, నేను చేయలేదు, బద్దకిచ్చాను, నేనే కారణం. సూత్రం తప్పు ఉండదు. అందుకని మీకు ఏదన్నా జరిగి అది సక్సెస్ అవ్వలేదంటే అది మీ లోపం, సూత్రంలో లోపం ఉండదు. ఎప్పుడు సూత్రం సక్సెస్. ఒకళ్ళకి పని చేసి ఇంకొకళ్ళకి పని చేయలేదంటే, 100 మందికి పని చేసి ఒక్కడికి పని చేయలేదంటే అర్థం ఏంటి? సూత్రం లోపమా, వ్యక్తి లోపమా? వ్యక్తి లోపం అది. కనుక ఎవరన్నా పని చేయకపోతే ఇది వేస్ట్, ఇది మార్గం కాదు అని మీరు డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఇంకో మార్గం చూసుకుంటారు. వాళ్ళు అంతే, వాళ్ళ తెలివి అంతే, వాళ్ళ తెలివి అంతే, మించి ఏం లేదు. ఓకే అమ్మా, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చావు చక్కగా. తర్వాత కాంతమ్మ నువ్వు మాట్లాడు. సార్ నమస్కారం సార్. నమస్కారం సార్. చెప్పమ్మా, చెప్పు. నేను ఈ ధ్యానంలోకి వచ్చి చాలా ప్రాబ్లం నుంచి బయటకు వచ్చాను సార్. చాలా డేంజర్ ఫ్యామిలీ అయింది అది. నేను అనుకోలేదు, నేను ఈ దారికి వస్తాను ఇంక అనుకోలేదు, ఇంకా మేము బతికుతాము ఇంక అనుకోలేదు. ఎందుకంటే నాకు చిన్న వయసు నుంచే నాకు చాలా ఇబ్బందులు పడాను. ఏదైనా కనిపించేది కానీ దానికి నేను ఎవరు చెప్పినా నీ బుర్ర పని చేయట్లేదు అనేవారు. కానీ
అలాగే దెబ్బల మీద దెబ్బలు తగిలాయి. ఇప్పుడు దొరికిందని నేను మీరు లోపలికి వెళ్ళాలి అన్నారు కదా. యూట్యూబ్లో చూసిన తర్వాత నాకు ధైర్యం వచ్చింది. అయితే కరెక్టే కదా, అందరూ బయట నుంచి బాగు చేస్తున్నారు కానీ ఆయన లోపలికి వెళ్ళి అన్నారు. అప్పటి నుంచి సరే నేను బయటకు వచ్చాను సార్. చాలా డేంజర్తో ఉన్నాను, ఎవరికి తెలియదు, మా కుటుంబంకి నా ఒక్కదానికే తెలుసు. అంత డేంజర్ నుంచి బయటికి తీసుకొచ్చినందుకు చాలా చాలా కృతజ్ఞతలు సార్. మీకు ఏ జన్మలో బంధం ఇంకా ఉంది సార్, నీకు నాకు ఒక అన్నదమ్ముడిలాగా ఆ జన్మలో నేను ఉన్నట్టు మీతో ఉన్నట్టు కనిపించింది. కోలాపూర్లో అక్కడ ఇంకా మీరు సేవ చేస్తున్నారు, అందరూ భోజనాలు బీద వాళ్ళకి పెట్టారు. అక్కడ నాకు చెప్పారు, అది నీ ఆ జన్మలో నీకు అన్నదమ్ముడు ఈయన, ఎక్కువ బండి ఎక్కువ అని చెప్తే అక్కడి నుంచి నా కేసు చాలా ఈజీ అయిపోయింది సార్. చాలా బయటకు వచ్చాను, చాలా బయటకు వచ్చాను. అక్కడ తగిలేవా నాకు? అలాంటిది అక్కడ సార్ అక్కడికి మీరు చాలా ధర్మం చేస్తున్నారు సార్. ఇళ్ళ బళ్ళ మీద భోజనాలు ఎందుకు ఇస్తున్నారంటే ఆ పబ్లిక్ భోజనం అంటే అప్పుడు అన్నారు ఒక ఆయన, ఆ జన్మలో నీ అన్నదమ్ముడు వెళ్ళమ్మా బండి చేస్తున్నట్టు ఎక్కాను. ఆ బంధం బట్టి ఈ బంధంలో నేను బాగా అయ్యాను సార్, చాలా బాగా. ఎన్ని డాక్టర్లు ఎంత పూజలు ఈ అనుకోకూడదు కానీ ఇంటేనంటే చెత్త దెయ్యాలే తిరిగివి సార్. నాకే తెలిసేది కానీ నా కుటుంబం తెలిసేది కాదు. అంత ఇంట్లో బయటకు వచ్చాను సార్. సార్ మీ వల్ల నేను ఇంకా తపోవనం రావాలి అని కోరుకుంటున్నాను, ట్రై చేస్తున్నాను సార్. అది వస్తే నాకు ఇంకొకసారి తృప్తి అయిపోద్ది, ఆనందపడుతున్నాను సార్. రండి 11, 12, ఇంకొక 13. చిన్న మీరు పని చేయండి, మీ బ్యాచ్ అంతా ప్రవీణ మేడం గ్రూప్ అంతా 11, 12, 13 పెట్టుకోండి. ఏం ప్రవీణ కూడా వస్తుంది. సో దానికి ప్లాన్ చేసుకోండి. ఈ గ్రూప్ మొత్తం 11, 12, 13 మీకు ఇస్తాను. ఇంక వేరే వాళ్ళని పెట్టుకోకుండా దాదాపుగా మీ గ్రూప్ 70 మంది 80 మంది ఉన్నారు కదా. ఎంతమంది ఎవరెవరు వస్తారో ముందు మాట్లాడుకొని అక్కడ పెట్టుకోండి. కార్తీక మాసం దీపాలు వదులుదాం, అక్కడ ఎంజాయ్ చేద్దాం. ఓకేమా? కాంతమ్మ వచ్చే పోయిన జన్మలోనే కలుస్తావు, ఈ జన్మలో కూడా కలుస్తావా? మళ్ళా నువ్వు చచ్చిపోయి లోకాలకి వెళ్ళాక మళ్ళా జన్మ తీసుకున్నాక అయ్యో నేను తపోనం బాగాలేకపోయాను అంటావా? సార్ వచ్చాను సార్ మీ ఇంటికి, నేను మా ఇంటికి వచ్చాలే ఇద్దరు మా వారు నేను వచ్చా, గుర్తుందిలే, నువ్వు తపోనం రా. ఓకే. తర్వాత చంద్రశేఖర్, ఏంటి సంగతిలో? ఏమయ్యా నీకు తపోవనంలో నీకు నదిలో నీ గుండు మీద నేను మట్టేసి రుద్దాను, గుర్తుందా? మీరు నదిలో తపోవనం వచ్చారు కదా? అది ఎస్, అంటే 3 years బ్యాక్ సార్. 3 years శివలింగం నదిలోనే స్నానంకి వెళ్ళామా లేదా? స్నానంకి వెళ్ళాం. నదిలో నీ గుండు మీద నేను బంక మట్టేసి రుద్దాను, గుర్తుందా? అట్ట మర్చిపోయావు నువ్వు, బట్ట చూడుతాండు నీకు. ఓకే, ధ్యానంలో కూర్చోబెట్టారు, మీరేం చేశారో మాకేం తెలుస్తుంది. ధ్యానంలో కూర్చోబెట్టి మడ్డ రాశాను తలకి. ఓ నైస్, థ్యాంక్ యూ సార్. మొన్న వచ్చాం సార్ మేము. మొన్న గుర్తుంది. కాదు, మొన్న శనివారం సాయి తపోవనంకి వెళ్ళి చాలా అద్భుతంగా చేశారు, మీరు తీర్చిదిద్దారు దాన్ని. వండర్ఫుల్. మొన్న వెళ్ళారా? మొన్న సార్ నాగుల చవితి రోజు వెళ్ళారా? ఓకే. మళ్ళీ మా అమ్మ కలిశారు. తర్వాత అమ్మే అంతా డెకరేషన్ చేస్తున్నారు నాగేంద్రుడికి, శాషమ్మ గారు. మీరు ఉన్నది ఎక్కడ? మేము హైదరాబాద్ అండి, చైతన్యపురి, దిల్షుక్ నగర్. ఓకే ఓకే. మన గుజరాత్ వచ్చాం మీతోటి. గుజరాత్. నెక్స్ట్ వస్తున్నారా మేఘాలయ? సార్ డెఫినెట్ గా. గుజరాత్ టూర్ ఎంత బాగుందో కదా, చాలా అద్భుతం సార్. ఇప్పటికే అది మర్చిపోలేతున్న సముద్రంలో మీరు తీసుకెళ్ళింది. అవును, మళ్ళా వెళ్దాం. మా లయన్స్ క్లబ్ మెంబర్ ఒక ఆయన వెళ్ళారట సార్. ఆయన వాళ్ళు రిటర్న్ లో వాటర్ వచ్చేసిందంట, నడుములో వాటర్ వచ్చి కొంచెం జాగ్రత్తగా అందరు చేతులు పట్టుకుని వచ్చారట. మనకి అసలు ఏమి ఇబ్బంది రాలే, హాయిగా వచ్చాం. అవును, హాయిగా వచ్చాం. వండర్ఫుల్ సార్. మేఘాలయ ప్లాన్ చేసుకోండి, ఇంకొక 2 రోజుల్లో ఫ్లైర్ వస్తుంది. అదే వెయిటింగ్. ఫిబ్రవరి నెలలోనే వస్తుంది, అది ఫిబ్రవరి ఎండింగ్ లో. ఎండింగ్ అయితే పర్వాలేదు సార్, అంటే పెళ్లిళ్ళు ఉన్నాయి ఫిబ్రవరి 1st, 2nd వీక్ సార్ అనుకుంటున్నాను నేను, మా మిస్సెస్. లేదు, ఫిబ్రవరి ఎండింగ్ అయితే పర్లేదు, నో ప్రాబ్లం, వీఆర్ రెడీ. ఓకే సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నేను హైదరాబాద్ వస్తాను రేపు 20, రేపు 8, 9 కలుద్దాం అయితే.
8, 9 అండి. ఓకే అండి. 8, 9లో నేను అక్కడే ఉంటాను, అప్పుడు కలుద్దాం. సరే సార్. సరే సార్, థ్యాంక్ యూ. ఓకేనండి. నెక్స్ట్ ఎవరు మాట్లాడతారు? అయిపోయారా? మంగతాయారు మాట్లాడమ్మా. నమస్తే సార్. చెప్పమ్మా. మాది ఇక్కడే సార్, మీ ఇంటి దగ్గరలోనే గాజు అదే కోరమండల గేట్ దగ్గర ఉంటున్నాం సార్ మేము. మీ ఇంటికి రావాలంటే ఎక్కడ కొంచెం చెప్తారా సార్? ఎప్పుడైనా రావాలని ఉంది చాలా రోజుల నుంచి. ఫోన్ చేయమ్మా, ఫోన్ చేస్తే మేడం చెప్తారు. నెంబర్ ఉంది కదా నీ దగ్గర, ఆ నెంబర్కి ఫోన్ చేయి, చెప్తారు నీకు. ఓకే సరే సార్. అయితే ఇప్పుడు సోల్టాక్ అంటున్నారు కదా సార్, అది కర్మలు ఉంటే పనిచేస్తుందా సోల్టాక్? కర్మ ఉంటే పని చేయదు. నువ్వు ఏదైనా డీల్ చేసుకోవచ్చు. ఇప్పుడు నువ్వు గత జన్మలో వాళ్ళకి ఏదో చేసావు, వాళ్ళు ఈ జన్మలో నీ మీద ద్వేషంతో వచ్చారు, అప్పుడు ఏం చేయాలి? వాళ్ళతో నువ్వు సోల్ టాక్ చేయాలి. ఓకే, అయిందేది అయిపోయింది, ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ, ఇంకా గతాన్ని విడిచిపెడదాం, ఇక్కడి నుంచి మనం ప్రేమతో ఉందాం అని అగ్రిమెంట్ చేసుకోవచ్చు, సోల్ టాక్ చేయొచ్చు. ఓకే ఓకే, అంటే వాళ్ళ ద్వేషం రిలీజ్ అవుతుంది నీ మీద నుంచి. వాళ్ళ ద్వేషం, వాళ్ళకి ఎటువంటి ద్వేషం అయితే ఉందో అది రిలీజ్ అవుతుంది. ఓకే ఓకే సార్. ఇంకా మా ఇంట్లో ఒక 8 పిల్లులు ఉన్నాయి సార్. మా హస్బెండ్ పిల్లుల్ని ఎక్కువ పెంచుతున్నారు. వాటిని డీల్ చేయడం కష్టంగా ఉంటుంది నాకు. ఆ ఫుడ్ పెట్టడం, అది ఫుడ్ అయితే పెట్టేస్తాను కానీ అవి కంటిన్యూస్ ఇంట్లో ఉండడము, పిల్లల్ని పెట్టడము, మంచం మీద తెచ్చి పడుకోబెట్టడము, ఇవన్నీ చేస్తుంది. అవి ధ్యానంలో చెప్పుకుంటే క్లియర్ అయిపోద్దా సార్? ధ్యానంలో చెప్పుకోవడం దానికి కొంచెం కామన్ సెన్స్ వాడమ్మా. వెళ్ళి మీ ఆయనకి చెప్పు, నువ్వు చేయాల్సింది మీ ఆయనకి, ఇదిగో ఇన్ని పిల్లలు తెచ్చి ఇంట్లో పెడితే నేను చేయలేను అని చెప్పు. అలా అంటే నువ్వేం మోస్తున్నావేంటి వాటిని, ఒక పాపం వాటికి ఎవరు పెడతారు అనేసి అంటున్నారు సార్. ఆయనలో కరుణ ఉంది బాగా, ఆయనలో మంచి కరుణ ఉంది. కానీ పూజలు అయితే అసలు చెయ్యరు సార్. పూజలు అక్కర్లేదులే కానీ ఆయనలో కరుణ ధర్మం ఉంది. పిల్లుల్ని అంత ప్రేమగా చూసుకుంటున్నారు కదా, నాన్ వెజ్ కూడా మానేయవచ్చు కదా, కోడిని ఎందుకు చంపుతున్నారు అని అంటుంటాను సార్ నేను. అంటే ఇంకా సమాధానం చెప్పరు. అదే అలా అంటుంటాను సార్. ఓ పని చేయి, ఒక చిన్న గద్దీసి పక్కనట్లో మీ ఆయన్ని ఆ పిల్లల్ని అక్కడ పెట్టు. ఓకే, ఇంకో క్వశ్చన్ సార్. 5 years గా మా చిన్నబాబు జాబ్ కోసం చూస్తున్నాడు సార్. ఇది కొంచెం ఒక్కసారి మీరు ఒక కర్మ విపాకం చేయమని ఒక చిన్న మాట చెప్పండి సార్. నేను కూడా చెప్తున్నాను. తన పేరు కూడా వంశీయే. కంప్యూటర్ సైన్స్ కేరళలో చదివాడు సార్, NITలోను. కొంచెం ఒక్కసారి అమ్మా, ఒక్క నిమిషం ఉండు. సరే అమ్మా, నువ్వు నాకు తర్వాత ఫోన్ చేయి, జూమ్ లో మాట్లాడలేం కదా అయ్యి. ఓకే సరే సార్. సరే. నెక్స్ట్ సరస్వతి గారు. సరస్వతి మాట్లాడు. అన్మ్యూట్ చేసుకోండి మ్యామ్. అన్మ్యూట్ చేసుకోండి. చేసుకున్నాడు. మాట్లాడమ్మా, మాట్లాడు సరస్వతి. నమస్తే సార్. మళ్ళీ మనం 8th 9th నాడు హైదరాబాద్ లో కలుస్తున్నాం సార్. డాక్టర్ సరస్వతి. అవును సార్, నమస్తే సార్. చెప్పలు పడదాం. డాక్టర్ సరస్వతి మేడం మన గ్రూప్ కున్న మంచి మాస్టర్. కానీ నాకేం పని ఇస్తలేరు సార్. మీరు మంచి మాస్టర్ అంటున్నారు కానీ మాస్టర్కి అయ్యే లక్షణాలు ఏం చూపిస్తలేరు నా లోపల. రవీణ, సరస్వతి మేడం ఫుల్ పని ఇవ్వు, కౌన్సిలింగ్స్ ఇవ్వు. ఎవరైనా హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళందరికీ మేడం దగ్గర పంపించు. గర్భసంచి సంబంధించి, కడుపు సంబంధించి ఏదైనా గైడ్ చేస్తారు చక్కగా. ఓకే సార్. ఒక హ్యాపీ థింగ్ సార్, ఒక హ్యాపీ థింగ్స్ మీతో షేర్ చేసుకోవాలనుకున్నా. మా హస్బెండ్ కు మీ గైడెడ్ మెడిటేషన్ అంటే ఎంత ఇష్టమో సార్. వేరే ఏదైనా పెట్టి నేను మెడిటేషన్ చేస్తుంటే ఆ సారథి లేదా అని వచ్చేసి గంటలు గంటలు కూర్చుంటున్నారు సార్. అంతకుముందు కూర్చునేవారు కాదు. మెడిటేషన్ అంటే ఏం కళ్ళు మూసుకుంటే ఏం కనిపిస్తుందమ్మా అనేవారు. ఇది నాకు ఈ మధ్యలో చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కావాలని మీదే పెడుతున్నాను సార్. అక్కడ లేకపోయినా వేరేది ఉన్నా కానీ తీసి మీదే పెడుతున్నాను. అది చాలా బాగుంది. చాలా మీదంటే చాలా ఇష్టం. 9 o'clock అయితే తప్పనిసరిగా అది వచ్చినా కూడా లక్ష్మిదో అదో ఇదో వస్తుంటది కదా సార్, అన్ని తీసి మీదే పెట్టిస్తా.
చాలా ఓకే అమ్మా సంతోషం సార్. ఇది చాలా చెప్పడానికే నేను యాక్చువల్లీ మీ గ్రూప్ లో చేరడానికి నన్ను ఎవరు ప్రోత్సహించలేదు సార్. నేను జనవరి 15, 16 నాది దేవి పూజ అయిపోయిన తర్వాత ఊరికనే చూస్తే వాట్సాప్ లో మీది వచ్చింది. కామరూప అంటే ఏదో పనికిరాంది అనుకున్నారు సార్. నిజం చెప్తున్నాను మాట. 2 రోజులు వచ్చింది, 3వ రోజు కూడా వచ్చింది. నేనేమో ఏదైనా మంచి దొరికితే బాగుండు, ధ్యానం లాంటిది ఏదైనా భగవద్గీత విశ్లేషణ అట్లాంటిది ఏమైనా ఉంటే బాగుండు అని చూస్తున్నప్పుడు ఇదే వస్తుంది, రోజు ఇదే వస్తుంది. ఏముంటుందా అని ఒకసారి సెర్చ్ చేస్తే అప్పుడు ప్రవీణ మేడం, మాధవి మేడం గారు వారు మాట్లాడుకునేది నేను వచ్చింది సార్. అరే ఇదేదో బాగుంది అనేసి అప్పుడు జాయిన్ అయినా సార్. మీది అది నాది ఎంట్రీ, జనవరిలో ఎంటర్ అయింది సార్. ఇప్పటి వరకు చాలా హ్యాపీగా ఉన్నాను. కర్మలు కూడా చూసుకుంటున్నాను. దానికి విశ్లేషణ మాత్రం ప్రవీణ మేడం గారు చక్కగా చెప్తున్నారు. ఇది మంచిగా 3 days అప్పుడు స్పెండ్ చేశాను. ఇప్పుడు 2 days స్పెండ్ చేయడానికి రెడీగా ఉన్నాను సార్. ఒకటే నేను తపోవనం రాకపోవడమే ఒకటే మిస్ అయిపోయినాను, అది ఒక్కటే. థ్యాంక్ యూ సార్, చాలా సంతోషం సార్. ఓకే, నైస్ నైస్. యా, కలుద్దాం హైదరాబాద్ లో. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సో అందరూ అయిపోయారు. మాస్టర్స్ ఇంకెవరైనా మాట్లాడతారా? సార్ వచ్చారు కదా మన గ్రూప్. ఇంకెవరైనా డౌట్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి, ముగించేద్దాం. ఏం ప్రవీణ, ఇంకా ఏంటి మీకు అప్డేట్స్ ఏంటి? గ్రూప్ లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా చెప్పండి. ఏమైనా ఉంటే జ్యోతి మేడం కెమెరా ఆన్ చేసుకొని మాట్లాడండి అవకాశం ఉంటే. నమస్తే సార్. చెప్పమ్మా. నమస్తే సార్. నేను మిమ్మల్ని కలవాలని చాలాసార్లు అనుకున్నాను సార్, కలవలేకపోయాను. మీరు మంచిర్యాల కూడా వచ్చారంటే నాకు తెలియదు సార్, అసలు కలవలేదు. తర్వాత చాలా ఫీల్ అయ్యాను, అసలు తెలియదని. గ్రూప్ ఫాలో అయితే నీకు తెలుస్తుంది. గ్రూప్ లో మేము 8 అక్షరాలతో మెసేజ్లు పెడుతుంటాం. ఈ రోజు సార్, ఇప్పుడు మీరు ఏ గ్రూప్ లో ఉన్నా ఉండకపోయినా వంశీ ఆత్మీయ విశ్లేషణ అన్న గ్రూప్ లో ఉండండి. ఎందుకంటే ఉన్నావు కదా, మరి అందులో వంశీ గారి ప్రోగ్రామ్ అని ఇంత అక్షరాలతో మేము బ్యానర్ అయితే ఏం చేసావు నువ్వు? సార్ 34 గ్రూప్ లో ఉన్నాను సార్. నేను ప్రయోజనం ఏమిటి అది చెప్పు, ఉండి ప్రయోజనం ఏమిటి? నేను అది అందులో గ్రూప్ లో రాలేదు సార్ నాకు అది మెసేజ్. నేను తర్వాత చాలా ఫీల్ అయ్యాను. వస్తుందమ్మా, ఎందుకు రాదు? మేము వంశీ ఆత్మీయ విశ్లేషణలో వంశీ గారి తెలంగాణ పర్యటన అని మా వాళ్ళు పోస్ట్ చేశారు, నువ్వే చూడలేదు. సరే, నెక్స్ట్ టైం కలుద్దాంలే, దేనికైనా సమయం రావాలి కదా. అదే సార్, ఇంకోటి ఏంటంటే మీరు అన్నారు కదా పిల్లలు చనువుతో అంటున్నారా అని. నేను బాబు ఉన్నతను అట్లనే ఉంటుండే సార్, ఏదొచ్చినా నన్నే అంటుండే. నాకు ఏది కాదు, ఎందుకింత ఎప్పుడు ఏం తప్పు చేయకపోతే నన్నే అంటాడని మీది విన్నాక అర్థమైంది వాడికి నేనంటే ఇష్టం అని సార్. అది చాలా హ్యాపీ అయ్యాను సార్ ఆ విషయంలో. ఓకే, నైస్. కర్మ ధ్యానం కూడా చేస్తాం సార్ మేము. కంపల్సరీ మా వారైతే మార్నింగ్ కంపల్సరీ పెట్టుకొని చేస్తారు. ఇంకా నేను క్లాసెస్ వింటాను సార్, మా వారేమో మీ మెడిటేషన్ ఫాలో అవుతారు ఎక్కువ. ఓకే ఓకే, నైస్. మాకు జూమ్ లో ఏవి రావు సార్, డైరెక్ట్ లైవ్ లో జాయిన్ అయిదామంటే మాకు ఏవి రావు సార్ అసలు. జూమ్ లో రాబడండి. ఇప్పుడు మీరు గ్రూప్ లో ఉన్నారు కదా, జూమ్ లో వస్తాయి కదా సార్. చూసాను, వెంటనే జాయిన్ అయ్యాను ఈరోజు. ఓకే, నువ్వు ఉన్నది ఎక్కడ ఇప్పుడు? ఎందులో చూసావు నువ్వు? డ్రీమ్స్ డీకోడింగ్ గ్రూప్ లో చూసావా? కామరూప గ్రూప్ లో చూసాను సార్. మరి ఇంకేంటి, రోజు వస్తాయి కదా. జూమ్ ఎక్కడ వస్తున్నాయి సార్? జూమ్ వస్తున్నాయా? నువ్వు అసలు ఏ లోకంలో ఉన్నావమ్మా? ఏ లోకంలో నుంచి సారు క్లాస్ జరిగినప్పుడల్లా నేను సెండ్ చేస్తాను సార్ దాంట్లో. అనేది నా క్లాసా మీరు అనేది? మీ క్లాస్ కావాలి. నా క్లాస్ లో వంశీ ఆత్మ విశ్లేషణలోనే వస్తాయి, ఇంకెక్కడ రావు. మీరు వంశీ ఆత్మ విశ్లేషణ ఫాలో అవ్వండి, నా క్లాసులు కావాలనుకుంటున్నా. మాస్టర్స్ లో పెట్టిన క్లాసులన్నీ నేను గ్రూప్ లో సెండ్ చేస్తాను గ్రూప్ లో సార్. వస్తాయి. మనం మీరు చూడలేమ్మా గ్రూప్, మీరు యాడ్ చూస్తారు, మీకు రీల్స్ చూడడానికి టైం ఉండట్లేదు, గ్రూప్ యాడ్ చూస్తారు. మీరు ఏం చేస్తారంటే, ఏ గ్రూప్ లో అయితే మెయిన్ మీరు ఉన్నారో కామరూప గ్రూప్ కానీ వంశీ ఆత్మ విశ్లేషణ అని పిన్ చేసుకోండి, పిన్ అప్పుడు పైనే ఉంటాయి. లేకపోతే గ్రూప్ వచ్చే కిందకి వెళ్ళిపోతా ఉంటాయి అనమాట. రోజు కొన్ని వందల మెసేజ్లు వస్తుంటాయి కదా, మీరైనా ఎన్ని చూస్తారు? అవును సార్, రికార్డ్ అయినవి ఉంటాయి, మీరు లైవ్ గా మాట్లాడేవి కనబడలేదు సార్ నాకు. నువ్వు మీ మంచిర్యాలు వస్తేనే కలవలేకపోయా, ఇంకా గ్రూప్ లో ఏం కలుగుతావు చెప్పు. అందుకని ప్రస్తుతం ఈ జన్మకు రికార్డ్ చూసుకో, వచ్చే జన్మలో లైవ్ లో కద్దు. థ్యాంక్ యూ సార్. మంచిర్యాలు వస్తేనే నువ్వు కలవలేకపోయింది దానివి, ఇంకెక్కడ కలుస్తావు? ఓకే ఓకే, నెల్లూరు రా, అక్కడ కలుద్దాం, నీకు అదే పనిష్మెంట్. బాయ్. ఓకే ఓకే మాస్టర్స్. విజయలక్ష్మి.
నమస్తే సార్. చెప్పమ్మా. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. చెప్పండి. ప్రదర్శన వచ్చినప్పుడు కలిశాను మిమ్మల్ని, గుర్తుపట్టారా? గుర్తున్నారు. అప్పుడు చెప్పాను నాకు కళలు రావట్లేదు సార్ అని. సరే ఇప్పుడు మీరు చెప్పారుగా ఇందాక, నాకు లోపం నాదే అయి ఉండొచ్చు. బట్ ఏదైనా చేస్తా ఉండండి. ఎందుకంటే ఒకప్పుడు నాకు అసలు అనుభవం అంటేనే తెలియదు. చేస్తా ఉంటే వస్తుంది ఏదైనా. దాన్ని వదలకుండా చేయాలి. 72 శ్వాసల్లో స్టార్టింగ్ లో ఈ కర్మ అనేది చాలా కర్మలు ఉంటాయి. కర్మ అనేది మనం పోగొట్టుకుంటే పోయేదా ఏంటి అని ఒక ఫీలింగ్ నాకు. మేబీ అందువల్ల కూడా వచ్చుండవు. అంటే మనం అనుభవించాల్సిందే తప్ప వేరే ఛాన్స్ లేదు అనే ఒక థాట్ లో ఉండేదాన్ని నేను. ప్లస్ అది కాక అన్ని యాక్సెప్ట్ చేయాలి, దీన్ని యాక్సెప్ట్ చేసి అనుభవించి వెళ్ళిపోతేనే కరెక్ట్ అనేది కూడా అనుకుంటూ ఉంటాను. అందుకని రావట్లేదు బహుశా. నాకు అర్థమైంది బాగా గట్టిగా. అంతే నెమ్మదిగా మారుతుంది. అప్పుడు అందరూ వినండి. ఇప్పుడు విన్నారు కదా వాళ్ళు ఎన్ని అనుభవాలు చెప్పారు. వింటాను నేను. అసలు ఎవ్రీ నాలెడ్జ్ ఐ టేక్. అతిశ ప్రజ్ఞావేదం క్లాస్ లోకి వచ్చాను. మీ ఆడియోస్ అన్ని వింటుంటాను. మొన్న మీరు పెట్టారు సన్యాసం, 4 సన్యాస ధర్మాలని, దానికి అది విన్నాను. అన్ని వింటూనే ఉంటాను. బట్ వన్ సార్ ఐ అప్రిషియేట్ లాట్. మీరు ప్రతి పాయింట్ నుంచి దీనిలోంచి మనం ఏం తీసుకోవాలనేది తీస్తుంటారు. అది చాలా చాలా బాగుంటుంది. అది ఏంటంటే ఒక భారతంలో కానీ ఇంకెక్కడైనా కానీ ప్రతి క్యారెక్టర్ నుంచి మనమే నేర్చుకోవాలి అనేది. అది చాలా బాగుంటుంది సార్. చాలా థ్యాంక్ యూ. అండ్ మెడిటేషన్ అయితే చేస్తూనే ఉంటాను. నాకు హెల్త్ ప్రాబ్లం ఉంది బాగా, కానీ అది క్యూర్ అంటే మెడికల్లీ కొంతవరకు సస్టైన్ అవుతుంది. అంతవరకు పోసే కర్మ ఏమన్నా అంతవరకు ఇది అవుతుందేమో, పూర్తిగా అయితే పోదేమో అనుకుంటున్నాను నేను. అది సరే, మీరు ఏది అనుకుంటే అది వస్తుంది. మీరే అనుకుంటుంటే ఇంకేం పోద్ది చెప్పు? పూర్తిగా ఎందుకు పోదు? ఎంతమందికి పోయింది? నీకు సగం బ్రెయిన్ ఏమో ఇటు ఉంది, సగం బ్రెయిన్ అటు ఉందమ్మా. ఏదో ఒకటి ఫాలో, కొంచెంసేపు అటు ఫాలో అయ్యి కొంచెం ఇటు ఫాలో అవుతున్నా, పూర్తిగా నన్ను ఫాలో లేదా ఇంకొకరిని ఫాలో, ఏదన్నా చెయ్యి. ఓకే. అలాగే ఈ జయలక్ష్మి మేడం చెప్పేవారు నాకు ఇందాక మీరు చెప్పిన సోల్ టాక్ అనేది. అది చేస్తే నాకు అది చాలా రిజల్ట్ కూడా కనబడింది. వెరీ గుడ్. ఓకే, అంతే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ప్రవీణ. ప్రవీణ. నమస్తే సార్. మాట్లాడమ్మా. సార్, ఈరోజు నాకు ఒక విషయం గురించి క్లారిటీ వచ్చింది సార్. ఏదంటే ఇప్పుడు ఇందాక ఒక మేడం ఎక్స్పీరియన్స్ మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే అది మా అబ్బాయి కూడా అంటే బయట బాగా అందరితో బాగుంటాడు, నా దగ్గరికి వచ్చేసరికి ఎక్కువ అరుస్తూ ఉంటాడు. అది జస్ట్ నేను బయటికి వెళ్ళి వచ్చి ఆ పాయింట్కే జాయిన్ అయ్యాను. అంటే నాకు ఈరోజు అది క్లారిటీ రావాలని ఉండింది, క్లారిటీ వచ్చింది. మా అబ్బాయి కూడా అంతే సార్. బయట నన్ను బాగా చాలా ప్రొటెక్ట్ చేస్తారు. ఒక మాట కూడా పన్నివ్వడు. ఇంట్లోకి వచ్చేసరికి నా దగ్గరే ఇంకా వాడు అరుస్తూ అంటాడు. అంటే అది ప్రేమ, నా మీద ఎక్కువ ప్రేమ ఉంది కాబట్టి అలా చేస్తున్నాడు అనే విషయం నాకు అర్థమైంది. థ్యాంక్ యూ సార్, చాలా చాలా థ్యాంక్ యూ. హైదరాబాద్ నీ మీద కాక ఇంకెవరి మీద చూపిస్తాడు చెప్పు? రేపాడి పెళ్ళందని నిన్నే తిడతాడు వచ్చి, రెడీగా ఉండు. అదే బయట మాత్రం చాలా ప్రొటెక్ట్ చేస్తారు సార్. ఒక మాట అన్నివ్వడు నన్ను. వాళ్ళ క్లాస్ టీచర్ తోటి కూడా నా అంటే వాళ్ళతోటి కూడా ఆర్గ్యూ చేస్తారు నా గురించి. అట్లా అన్నమాట. అంటే ప్రేమ ఎక్కువ. సార్, హైదరాబాద్కి వస్తా అన్నారు. ఏ ఏరియాకి వస్తారు సార్ మీరు? ఫ్లైర్ వస్తుంది మీకు, ఇవాళ గ్రూప్ లో పంపిస్తాం, ఇవాళ రేపట్లో వస్తుంది. అంటే లాస్ట్ టైం మోతీనగర్కి వచ్చినప్పుడు కలిశాను సార్ మిమ్మల్ని. అంటే లాస్ట్ ఇయర్ మోతీనగర్ బాబా గుడిలో మీరు క్లాసెస్ కండక్ట్ ఒకసారి చేస్తున్నారు. మాట్లాడదాం అక్కడ. వీలైతే నాతో బాబుని తీసుకురా, మాట్లాడతాను. ఓకే సార్. ఓకే, బాయ్. థ్యాంక్ యూ సార్. భాస్కర్ గారు. ఇంకెవర్రా? ఇంకా 3 ఉన్నారు సార్. భాస్కర్ గారు, వీడియో ఆన్ చేసుకోండి సార్. గురుగారు, ఆత్మ ప్రణామాలు గురూజీ గారు. భాస్కర్ చెప్పండి. గురుగారు ఏం లేదు గురుగారు, చిన్న డౌట్ ఉంది, అది మీతో క్లారిటీ చేసుకుందామని చేశాను అంతేను. మనం మామూలుగా క్లాసుల్లో గురుగారు చెప్తా ఉంటే అహాన్ని జయించాలి అనే ఒక సందర్భం చెప్తా ఉంటాం మాస్టర్. మనం అహంలో ఇరుక్కొని ఉన్నాం, అహాన్ని జయించాలని చెప్తా ఉంటాం కదా. సో అహం కూడా ఆత్మలో భాగం అనేది నేను విన్నాను గురుగారు. ఎక్కడ భాగం అయితే ఏంటి? అది ఎక్కడ భాగం అయితే ఏంటి? ఆత్మలో భాగమా దేహంలో భాగమా అనేది ఇంపార్టెంట్ కాదు. దాన్ని నువ్వు దాటాలి లైఫ్ టర్నింగ్ లో. నీ గుణం, అది గుణం అంటే ఆత్మలో ఉంటుంది, ఆత్మలోనే ఉంటది. అది మైండ్ అనమాట. అది సోల్ తాలూకా గుణాల్లో అదొకటి. నీలో ఉన్న ఆ గుణాన్ని నువ్వు దాటడానికి మానవ జన్మ ఉపయోగించుకోవచ్చు.
ఎందుకంటే నువ్వు ఆత్మలోకి వెళ్ళాక మళ్ళీ ఈ అవేర్నెస్ ఉండదు కాబట్టి మీరు ఇప్పుడు దాన్ని నేను ఇలా ఉండకూడదు, నేను ఎందుకు ఇలా ఉండాలని నీకు నువ్వు చెప్పుకుంటే దాన్ని మార్చుకోవచ్చు. ఓకే, ఓకే ఓకే గురుగారు. ఓకే గురుగారు. అహం పోవాలంటే ఏం చేయాలంటే రామకృష్ణ పరమహంస చేసేవాడు తన పొడవాటి కురులన్నీ తీసి దానికి జుట్టు ఇంత పొడవు ఉండేదన్నమాట. తన కురులతో టాయిలెట్స్ క్లీన్ చేసేవాడు. వెళ్ళి ఆ ఆశ్రమంలో ఉన్న టాయిలెట్స్ అన్ని క్లీన్ చేసేవాడు, కురులతో రుద్దేవాడు పీచు కాకుండా. అలాగా మీ కృష్ణుడు ఏం చేశాడు తెలుసా? కృష్ణుడు మైసభ ఓపెనింగ్ అప్పుడు అందరూ వచ్చిన అతిథులందరికీ కాళ్ళు కడిగాడు ఆయన. ఎందుకు అంటే వీళ్ళ అహాన్ని పోగొట్టుకోవడానికి అది చర్య అనమాట. అందుకని మీరు ఏం చేస్తారంటే ప్రతి మనిషిని చూడగానే వీళ్ళు ఒక గొప్పతనం ఉంటుంది, ఆ గొప్పతనానికి నేను నమస్కరిస్తున్నాను అనుకోండి, వాళ్ళ పాదాలకు నమస్కరించుకోండి. లేదా బిచ్చగాళ్ళు ఇలాంటి వాళ్ళు కనపడతారు, వాళ్ళ దగ్గర మనం అహం చూపిస్తాం, 10 రూపాయలు పడేసి పండగ చేసుకుంటాం. అలాంటప్పుడు వాళ్ళ ఎంత గొప్పవాళ్ళు, వాళ్ళ నేనైతే అడుక్కోలేను కదా, వాడు ఎంత గ్రేట్ సోల్ అనుకోండి. అట్లా మీ అహం రూపం మాపడుతుంది. అది ప్రతి మనిషిలో ఉంటుంది. దాన్ని మార్చుకోవడానికి మనం ఈ లైఫ్ టర్న్ చేసుకుంటాం. ఓకే 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 గురుగారు. సో స్పిరిచువాలిటీలో వచ్చే పెద్ద ప్రతిబంధకం ఇదే. ఆధ్యాత్మికతలో మీరు ఎదుర్కొనే పెద్ద ప్రతిబంధకం అహంకారం. ఈ అహంకారాన్ని మీరు మీ అంతటా మీరే మార్పుకోవాలి. చాలా మంచి కంటెంట్ ఇది, వారు ఇచ్చిన దాని మీద నేను కొంచెం క్లారిటీ ఇస్తాను. అహాన్ని ఎలా రూపుమాపాలి? అహాన్ని రూపుమాపలేరు, అది మీ కంట్రోల్లో ఉంటుంది అంతే. అది ఎప్పటికీ మీ లోపల ఉంటుంది. అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ ముదిరితే అహంగా మారుతుంది. ఎవరికైతే ఆత్మవిశ్వాసం ఉంటుందో అది మంచిది. ఆత్మవిశ్వాసం ఉండాలి. అంటే ఆత్మ న్యూన్యత ఇటువైపు చూస్తే అహంకారం, రెండు ఉంటాయి అన్నమాట. ఓకే, ఈ రెండిటికి మధ్యలో ఉంటుంది. ఆత్మ న్యూన్యతకి అహంకారానికి మధ్యలో ఉంటుంది. దాని పేరు ఆత్మవిశ్వాసం. అందుకని ఆత్మవిశ్వాసం ఉండాలి మనకి. అహంకారం వైపు అది ఒక్కొక్కసారి అటు జారిపోతుంది లేదా ఇటు పడిపోతుంది. ఆ రెండు డేంజరే. మీకు ఏ లోకంలోకి వెళ్ళండి అది మీ ఆత్మలో ఉంటుంది, గుణాల రూపంలో ఉంటుంది అనమాట ఈ ఎలిమెంట్. అందుకని దీనిని ఏం చేయాలంటే మనం ప్రతి క్షణం దాని మీద ఒక కన్నేసి ఉంచాలి. కన్నేసి దానిని ఎప్పటికప్పుడు మనం బ్యాలెన్స్ చేస్తూ దాన్ని ఆత్మవిశ్వాసంగా మార్చుకోవాలి. అహంకారంలో ఉన్న దానిని నెమ్మదిగా ఆత్మవిశ్వాసంగా మార్చుకోవాలి, లేదా ఆత్మన్యూన్యతలో ఉన్నదాన్ని ఆత్మవిశ్వాసంగా మార్చుకోవాలి. ఎప్పుడు మనం ఆత్మవిశ్వాసం ఉన్న దాని మీద స్టాండ్ బై అవ్వాలి. అహంకారము ఉన్న డేంజర్, ఆత్మన్యూన్యత ఉన్న డేంజరే. ఆత్మన్యూన్యతలోనేమో నిన్ను నువ్వు క్రిటిసైజ్ చేసుకుంటావు, అహంకారంలోనేమో అందరినీ క్రిటిసైజ్ చేస్తావు. రెండు డేంజరే. సో చాలా వరకు అందరిలో ధ్యానం చేశాక ఆల్మోస్ట్ అహంకారం దశలోకి వెళ్ళిపోతారు. ధ్యానం ఇచ్చే ఒక గిఫ్ట్లో ఆత్మవిశ్వాసం. దాని తర్వాత అందరూ గౌరవిస్తారు, వాల్యూ ఇస్తారు. తర్వాత కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి, ఎవరికి తెలియని విషయాలు తెలిస్తే అందరూ పొగుడుతూ ఉంటారు. ఆటోమేటిక్గా అటువైపు టర్న్ అయిపోతాం. ఇది ఆధ్యాత్మిక వ్యక్తులందరికీ ఎదురయ్యే ఒకనొక ప్రతిబంధకం. దీన్ని దాటాలి అంటే ఏం లేదు, మీ ఎదురుగున్న ప్రతి వ్యక్తిని రెస్పెక్ట్ చేయడమే. చాలా మంది అనుకుంటారు మనకు మోక్షం వస్తే ఇంకేం ఉండమంటారు. కాదు, ఎక్కడికి పోండి, ఏ లోకం పోండి ఉంటాయి మీకు. దానికి ఎగ్జాంపుల్ జైవిజీలు. జైవిజీలు యూనివర్స్లో పైలోకాలకు వెళ్ళారా అంటే అర్థం ఏంటి? విష్ణుమూర్తి లోకంలో వాళ్ళు ఆఫీసర్స్, అక్కడ ఆఫీసర్స్గా ఉన్నారంటే అర్థం ఏంటి? భూలోకంలోనో ఇతర లోకాల్లోనో వాళ్ళు ఎంతో సాధన చేసి 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 ఆ దివ్యత్వాన్ని సాధించిన తర్వాత వాళ్ళకి ఆ పోస్ట్ ఇచ్చారు. ఆ పోస్ట్లో వాళ్ళు స్టాండ్ బై అయ్యారు. ఈలోపు వాళ్ళకి తెలియకుండానే విష్ణుమూర్తి మా కంట్రోల్లో ఉన్నాడు, మేము చెప్తే ఆయన, మేము ఇచ్చే అపాయింట్మెంట్లే ఆయనకి అని తెలియని ఒక అహంకారం తయారైంది. ఆ అహంకారాన్ని తీసేయడానికి మీకు సనక సనందాదులు వచ్చారు, వాళ్ళు శాపం పెట్టారు, ఇదంతా కథ. దాని అర్థం ఏంటంటే ఆ అహంకారం పోవడానికి మళ్ళీ వాళ్ళు డిమోట్ చేయబడ్డారు, అంటే భూలోకం వచ్చారనమాట. వాళ్ళ అహంకారం తీయడానికి చూడండి ఎలాంటి లైఫ్లు ఇవ్వబడ్డాయో. వాళ్ళకు పూర్తిగా అహాన్ని పెంచే ఎన్విరాన్మెంట్ ఇవ్వబడింది. 3 జన్మలు తీసుకుంటారు వాళ్ళిద్దరూ. ఒకటి హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షకుడు. 2 శిశుపాలుడు, దంతవత్తుడు. తర్వాత రావణాసుడు, కుంభకర్ణుడు. ఈ విధంగా ఇవ్వబడ్డాయి అనమాట. సో ఈ 3 జన్మల్లో వాళ్ళిద్దరికి అన్నదమ్ములు ఇద్దరికి జన్మిస్తారు. వాళ్ళిద్దరికి అహాన్ని పెంచే అన్ని ఎన్విరాన్మెంట్లు ఇవ్వబడ్డాయి. సంపదలు, ధనము, లేకపోతే శక్తి, లేకపోతే మంది మానబలం అన్నీ ఇవ్వబడతాయి. అవన్నీ ఉన్నా కానీ వాళ్ళ అహాన్ని పెంచుకోకుండా ఉంటే ఆ జన్మతో మోక్షం వచ్చేది. అలా రాలేదు వాళ్ళకి. వాళ్ళ అహాన్ని బాగా పతాక స్థాయిలోకి పెంచి 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 ఇంకా హయ్యర్ స్టేజ్కి వచ్చిన తర్వాత వాళ్ళని నరకటానికి ఒకడు వస్తాడు, ఒక అవతార పురుషుడు వస్తాడు. చూసారా, రావణాసుని నరకడానికి రాముడు వచ్చాడు,
హిరణ్యకశిపుని నరకడానికి నరసింహుడు వచ్చాడు. ఇట్లాగా మరి శిశుపాలుడు దంతవతుడిని లేపేయడానికి కృష్ణుడు వచ్చాడు. చూసారా? అంటే వాళ్ళ వాళ్ళ అహంకారాన్ని నరకటానికి ఒకడు వస్తాడు. అప్పుడు వాళ్ళ ఆత్మలో ఏం రికార్డ్ అవుతుంది? ఓహో, మనకన్నా ఒక గొప్పవాడు ఉంటాడు అని రికార్డ్ అయిపోద్ది. ఆ రికార్డు కోసమే వీళ్ళు 3 జన్మలు తీసుకున్నారు. చూసారా? 3 తీసుకున్నారు, ఎన్ని తీసుకున్నారో పక్కన పెడదాం. మన కథలో 3 ఉంటాయి. 3 జన్మలో వాళ్ళకి అజ్ఞానోదయం అయ్యి అప్పుడు మళ్ళీ వాళ్ళకి ప్రమోషన్ తిరిగి వాళ్ళకి వస్తుంది. కనుక మనం కూడా ఈ అహంకారాన్ని పెంచుకోకుండా బ్యాలెన్స్గా ఉండాలి. అది ఎప్పటికప్పుడు పెరుగుతూ ఉంటుంది. ఈ ఆత్మవిశ్వాసం ఒక్కొక్కసారి పై స్థాయికి వెళ్ళిపోయి నేనే గొప్ప అనే స్థాయికి వస్తుంది. దాన్ని పోగొట్టుకోవటానికి మనం ఏం చేయాలి అంటే ఒకే ఒక పని చేయాలి. మీ చుట్టూతా ఉన్న ప్రతి ఒక్క మనిషిలో, ప్రతి ఒక్క పురుగులో, ప్రతి ఒక్క చెట్టులో ఉన్న గొప్పదనాన్ని గమనిస్తూ ఉండండి. గొప్పదనం అనేది ఒకటి ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఒక పురుగులో గొప్పదనం ఉంటుంది. పేడ పురుగు చూసారు కదా? అది మట్టిని, పేడని, పెంటని రౌండ్గా చుడుతుంది. అది చుట్టిన రౌండ్ ఎవరు చుట్టలేరు. ఒక సాలి పురుగు గూడు మనం కట్టలేం. ఎంత గొప్ప చైతన్యం ఉంది అన్ని మీరు ఎదుటి వ్యక్తిలో లేదా ఎదుటి యొక్క కాన్షియస్నెస్ లో గొప్పదనాన్ని మీరు చూడడం మొదలు పెట్టారు అనుకోండి, అప్పుడు క్రమక్రమంగా మీ అహం కాస్త ఆత్మవిశ్వాసంగా మారుతుంది. అందుకని ఒక ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఇది పత్రికారు ఇచ్చిన ఫార్ములా. నేను ఎవరికన్నా గొప్ప కాదు, అదేవిధంగా నేను ఎవరికన్నా తక్కువ కాదు. నేను ఎవరికన్నా ఎక్కువ కాదు అనుకోవాలి, అదేవిధంగా నేను ఎవరికన్నా తక్కువ కాదు అనుకోవాలి. ఎవరికన్నా ఎక్కువ కాదు అనుకుంటే అహంకారం నుంచి కాన్ఫిడెన్స్కి వచ్చేస్తాను. అదేవిధంగా నేను ఎవరికన్నా తక్కువగా అనుకున్నప్పుడు ఇన్ఫెక్టివ్ కాంప్లెక్స్ నుంచి కాన్ఫిడెన్స్కి వచ్చేస్తారు, ఆత్మవిశ్వాసానికి వస్తారు. ఈ విధంగా మీరు సెంటర్లో ఉండాలి. ఎప్పుడైతే సెంటర్లో ఉన్నారో అప్పుడే మీరు ఆధ్యాత్మిక పురోగతి పొందుతారు. లేకపోతే మిత్రులరా ఎంత ముందుకెళ్ళినా మళ్ళీ వెనక్కి వస్తూనే ఉంటారు. ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఎంతో మంది ఋషులు, ఎంతో మంది మహర్షులు, ఎంతో మంది సాధకులు, ఎంతో మంది దివ్య పురుషులు, ఎంతో మంది ఏంజల్స్, దేవాత్మలు జర్రమని వచ్చారు కిందకి. వాళ్ళలో భీష్ముడు ఒకడు. ఎంతో మంది కిందకి దిగారు. ఎందుకు అంటే ఒకటే కారణం, వాళ్ళు బ్యాలెన్స్ చేసుకోవటంలో విఫలం చెందారు. అందుకని మీరు ఎప్పుడు కూడాను మిత్రులారా ఖచ్చితంగా ప్రతి మనిషిలో అహంకారం ఉండి తీరుతుంది. అది లేకపోతే, ఆ కారం లేకపోతే మానవ జన్మ జీరోలే ఉంటుంది. మనం బతకాలి కాబట్టి అది ఇవ్వబడుతుంది. అందుకని మీరు ఎప్పుడూ కూడా మీలో ఉన్న ఆత్మోన్నతిని పక్కన పెట్టేయండి. నేను ఎవరికన్నా తక్కువ కాదు, అప్పుడు ఆత్మోన్నతి మాయమైపోతుంది. మీలో అహంకారాన్ని పక్కన పెట్టండి. నేను ఎవరికన్నా ఎక్కువ కాదు, అహంకారం మాయమైపోతుంది. అప్పుడు ఈ రెండూ కలిసి ఆత్మవిశ్వాసంగా వస్తాయి. ఐఆమ్ ఆల్సో, నేను కూడా దైవాన్నే, నేను కూడా చేయగలను. నేను కూడా అంత చేయలేకపోవచ్చు, బట్ నేను కూడా చేయగలను. ఈ కూడా అన్నది మోస్ట్ ఇంపార్టెంట్. ఆల్సో, ఐఆమ్ ఆల్సో అన్నది చాలా ఇంపార్టెంట్. సో థ్యాంక్ యూ. మీరు కూడా మీ మీ అహంకారం మీద ఒక కన్నేసి ఉంచి అహంకారాలని జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు, ఇది ఎంత డేంజర్ అంటే ఎప్పుడు ఎటు కోణంలోంచి నేను వేసేస్తుందో ఎవరికి తెలియదు, దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ మరింత ఉన్నత ఆత్మగా ఎదుగుతారని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. యా, నెక్స్ట్ సుజాత గారు మాట్లాడండి. మొత్తం 3 కాన్సెప్ట్లు చెప్పాను ఈరోజు, 3 బాకీ నాకు. సుజాత గారు వీడియో ఆన్ చేసుకోండి అమ్మా, మాట్లాడండి సుజాత గారు. ఇంకా ముగ్గురే, ఇంకెవరు ఎంటర్ చేయకండి. 1:30 అయింది టైం. 1:20. మేడం నాకు నెట్ వీక్ గా ఉంది మేడం, ఓపెన్ అవ్వట్లేదు. వినపడుతుందా మేడం? మాట్లాడండి. మాట్లాడమ్మా, పర్లేదు. సార్ నమస్తే సార్. నేను మీకు చాలా చాలా కృతజ్ఞతలు చెప్పడానికి నేను మాట్లాడుతున్నాను సార్. ఒక 2 years బ్యాక్ నేను వేరే గ్రూప్లో, అప్పుడే అదే నేను 3 రోజులు సార్ నేను అప్పుడు గ్రూప్లో జాయిన్ అయ్యి, మీరు ఆ రోజు మాట్లాడడానికి వచ్చారు సార్. ఇలాగే కరెక్ట్గా నాకు నెట్ అప్పుడు కూడా లేదు సార్. కేవలం నా మాట మీకు లాస్ట్లో వినపడింది. నాకు మా ఇంట్లో అందరికీ ఒకటే కల వచ్చింది సార్ అండి అని చెప్తున్నాను. మీరు అది విని ఆ అమ్మాయిని నాకు పర్సనల్గా కాల్ చేయమన్నారు సార్. నేను తర్వాత కాల్ చేశాను. మా హస్బెండ్కి ఏదో యాక్సిడెంట్ అవుతుందని కల వచ్చింది, అందరికీ ఇంట్లో పిల్లలకి నాకు నేను చెప్పాను. మీరు పర్సనల్గా మాట్లాడారు సార్. నేను అప్పుడు చాలా అంటే ఆల్మోస్ట్ ఆయనకి జరుగుతుందని మాకు బాగా క్లారిటీ వచ్చింది సార్. అది మీరు ఇలా జరుగుతుంది ఇలా అని వివరంగా చెప్పారు. వైదవ్యం ఇది రాబోతుందమ్మా, నువ్వు ఇలా చేసుకోండి అన్నారు. కరెక్ట్గా 40 రోజుల్లో మీకు ఎవరో ఒకళ్ళు అలా ఉన్నవాళ్ళు వస్తారు, సాయం అడుగుతారు అని చెప్పారు సార్. అలాగే నాకు
అట్లాగే వచ్చి నన్ను అడిగారు, నేను వాళ్ళకి సాయం చేశాను సార్. ప్లస్ మా హస్బెండ్కి అప్పుడు విపరీతమైన బాడీ పెయిన్స్ వచ్చినాయి సార్. నాకు ఆయనకు కూడా తెలియటానికి ఇది ధ్యానం ఉంది, ఇది కరెక్ట్, ఇది మనకు చెబుతుంది అని తెలియటానికి కూడా అప్పుడు కూడా మీరు క్లారిటీ ఇచ్చారు. అమ్మ అది పెద్దది జరగటం తగ్గిపోయింది కాబట్టి ఇలా వచ్చింది అని చెప్పారు. ప్లస్ నా బాబు చాలా పీక్స్కి వెళ్ళిపోయాడు సార్, డెత్ వరకు వెళ్ళిపోయిన పిల్లని నేను మెడిటేషన్ ద్వారా నేను నా పిల్లని నేను మళ్ళీ బతికించుకోగలిగాను సార్. అదంతా మీ పుణ్యం సార్, మీరు గొప్ప గ్రేట్ మాస్టర్ సార్. మీ పాదాభివందనాలు చెప్పుకోవాలి సార్. నేను ఇవాళ హ్యాపీగా అంటే చాలా చాలా హ్యాపీగా ఉన్నాను సార్. నేను ఎన్నో కర్మలు కళలు నా జన్మలు ఎన్నో చూసుకున్నాను సార్. ఈ 2 సంవత్సరాల్లో నేను ఎంతో మార్పు వచ్చింది సార్ నాకు. మీకు చాలా 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 కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. గ్రేట్ గ్రేట్. నిజంగా నీ నీ శక్తితోనే నువ్వు దాటావు దాన్ని. చాలా గ్రేట్, వండర్ఫుల్. థ్యాంక్ యూ సార్. ఇందులో నీ నీ యొక్క చైతన్యంతోనే నువ్వు దాటావు. గ్రేట్. యా, ఒక వీడియో తయారు చేయి నువ్వు, నీ సక్సెస్ స్టోరీ. ఓకే ఓకే సార్. ఓకే సార్. చెప్పకూడదాం సుజాతకి తన యొక్క ఆత్మశక్తితో తన భర్తకు రాబోతున్న మరణాన్ని దాటింది. గ్రేట్ అమ్మా. దాంతో ఇంకా బాబుని కూడా సార్, నా బాబు మరణాన్ని నా భర్తది నేను చాలా అంటే అది అసలు ఊహించుకుంటా కూడా చాలా భయం వేస్తుంది సార్. వాళ్ళతో కొంచెం పుణ్యకర్మలు చేయిస్తా ఉండు. ఓకే, ధ్యానం చేయిస్తా చేస్తున్నాను సార్, చేస్తున్నాను. ఓకే. మాంసం ఇంకా అస్సలు మాంసం జోలి వెళ్ళకండి. ఓకేనా? లేదు సార్, నేను వెజిటేరియన్ సార్. ఓ సూపర్. అయితే ఇంకా వాళ్ళిద్దరితో ఆధ్యాత్మికంగా సేవ చేయిస్తా ఉండు. ఏది వీలైతే అది, ఎక్కడ వీలైతే అక్కడ. ఓకే, అలాగే సార్. అలాగే సార్. యా ఓకే. తర్వాత ప్రమీల గారు వీడియో ఆన్ చేసుకోండి మేడం. ఏ మేనా, ఇలాంటివన్నీ వింటున్నప్పుడు నీకేమనిపిస్తుంటది? సార్ చాలా అసలు వాళ్ళ నుంచి వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ వాళ్ళు బయటకు వచ్చినప్పుడు వాళ్ళ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నప్పుడు నిజంగా ఎంత ఆనందంగా ఉన్నారు వీళ్ళు, ఇంకా ఎంతో మందికి తెలిస్తే బాగుండు అనిపిస్తుంటది సార్. ఓకే ఓకే. ఎస్, నిజంగా మన జన్మ మనం పని చేస్తున్నప్పుడు అబ్బా ఎందుకు చేస్తున్నాం అనిపిస్తుంది. తర్వాత ఇలాంటి వింటున్నప్పుడు ఎంత గొప్పగా ఉంది, మనమేనా అనుకుంటాం. లావణ్య నీకేమనిపిస్తుంటది ఇలాంటివన్నీ వింటున్నప్పుడు? యాదవ పనులన్నీ మానేసి ఇల్లు పనులు మానేసి ఇది దిక్కుమాలి పని చేస్తాం అనిపిస్తుంది, కాస్త మారుతుందా? లేదు సార్, చాలా హ్యాపీగా ఉంది వింటుంటే. ఓకే, మన ఆనందం అదే. దీని పేరు, ఈ ఆనందం కోసమే దీని పేరు సచ్చిదానందం అనమాట. అంటే అవతల వాళ్ళ బాధలో నుంచి బయటకు వచ్చి ఆనందం పొందేటప్పుడు, వాళ్ళ ఆనందాన్ని మనం తాగేటప్పుడు కలిగే ఆనందం పేరు సచ్చిదానందం. అది ఆత్మని ఉన్నతంగా ఎక్స్పాండ్ చేసేస్తుంది. దానికి మామూలు కూడా అనమాట దాని ఆనందం. ఎందుకంటే దానికి ఇదంతా క్రెడిట్ అనమాట. భౌతిక లోకంలో ఎలాగైతే ₹1 వస్తే ఆనందపడతామో ఆత్మల ఆనందం పొందుతాయి. అందుకని అందరూ పని చేస్తారు. ఎందుకు పని చేస్తారు? వీళ్ళందరూ ఫ్రీగా చేస్తున్నారు. నేను ఎవరికి ఏ జీతాలు ఇవ్వను, నాకెవడు ఇవ్వడు. సో ఎందుకు వీళ్ళందరూ పని చేస్తున్నారు? పనులు మానుకో, రోజుకు 4-5 గంటలు 5-5 గంటలు ఎందుకు ఈ మాస్టర్స్ అందరూ, మన సద్గురు మాస్టర్స్ పని చేస్తున్నారంటే వాళ్ళు దాన్ని అనుభవిస్తున్నారు. అది సచ్చిదానందం. దాని పేరు గుర్తుపెట్టుకోండి, సచ్చిదానందం. సత్ చిత్తు ఆనందం, సత్యములో నుంచి చిత్తములో నుంచి విడుదలైన ఆనందం. అది అది మామూలు కూడా అనమాట. దానికోసమే మన జర్నీ. సో మిత్రులారా, విషయానందం, భజనానందం, బ్రహ్మానందం ఈ దాటిన తర్వాత వచ్చే సచ్చిదానందం కనుక ఒక్కసారి అలవాటైతే ఇక మీకు అసలు భూమి మీద ఏది చిన్నగా కనిపిస్తాయి అన్ని కూడా. మేము అలా బతుకుతున్నాం అంటే దీంతోనే బతుకుతున్నాం. మేము అందరూ మన సద్గురు మాస్టర్ అందరూ ఎందుకు పనిచేస్తున్నారు? దాదాపు 80 మంది టాప్ గ్రేడ్ మాస్టర్స్ యూనివర్సిటీ లెవెల్లో పనిచేస్తున్నారు. ఎందుకు పనిచేస్తున్నారు? నేను ఒక్కరికి జీతాలు ఇవ్వను, ఎవరితో మాట్లాడను, నాకు వాళ్ళకి ఏ కమ్యూనికేషన్ ఉండదు. అయినా వాళ్ళు ఎందుకు చేస్తున్నారంటే సచ్చిదానందం యూనివర్స్ వాళ్ళకి అది ఇస్తుంది అనమాట. చెప్పకూడదు, సద్గురువులో పనిచేస్తున్న అందరు మాస్టర్స్కే. అందుకే వాళ్ళ కానుగ్గా నేను తపోవనం కట్టేశాను. నా తపోవనం అంతా వాళ్ళకే, నా కొడుకు కాదు. నా వారసులు ఎవరు అంటే వాళ్ళే, నా ఆస్తి అంతా వాళ్ళదే. అందుకని తపోవనంలో హాయిగా ఎంజాయ్ చేయండి. నా సద్గురు మాస్టర్స్ తపోవనం. తర్వాత ఇంకోటి కూడా ప్లాన్ ఉంది. ఫిబ్రవరి నెలలో ప్రకృతి వ్యాలీలో 2వ తారీఖు నుంచి మనకు ప్రోగ్రామ్ ఉంటుంది. అప్పుడు అందరూ సద్గురు మాస్టర్స్ ప్లాన్ చేసుకోండి. మీ గ్రూపులతో 10 రోజులు ప్రకృతి వ్యాలీలో గడుపుదాం. ఓకే, ఫిబ్రవరి నెల, అది ఫిబ్రవరి 2వ తారీఖు. అదంతా ఉచితంగానే, అక్కడ అకామిడేషన్ టెంట్లో ఉంటూ హాయిగా ఎంజాయ్ చేద్దాం అందరం. ఓకే, తర్వాత ప్రమీల మాట్లాడమ్మా. నమస్తే సార్. నమస్తే. నమస్తే సార్. నాకు మీ వీడియో కనపడలేదు సార్, నా వీడియో నాకే కనపడుతుంది. నా వీడియో కనపడలేదా? ఏమైపోయింది నీ కెమెరాకి? ఏమో సార్. సార్ నా ఫస్ట్ టైం 2020లోను
యుఎస్ లో ఉండగా మీది ఫస్ట్ టైం 41 డేస్ దేవతలతో అనుసంధానంలో జాయిన్ అయ్యాం సార్ ఫస్ట్ టైం. అప్పటి నుంచి ఇప్పటిదాకా 5 ఇయర్స్ కంటిన్యూస్ గా ఫాలో అవుతున్నాను సార్. మీ క్లాసెస్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా బాగుంటాయి సార్. దాంట్లో చాలా జ్ఞానాన్ని తెలిపేటట్లు ప్లస్ వినేటట్లు మంచి జోవియల్ గా కూడా చాలా బాగా చెప్తారు సార్. మా ఒక్కోసారి మీ చెప్పే జోక్స్ వాటిలో కూడా చాలా నవ్వుకుంటూ చాలా బాగా వింటాం సార్. మీతో పాటు ట్రిప్ కూడా వచ్చాను సార్ మొన్న గుజరాత్ ట్రిప్ కి, అంతకుముందు మురుడేశ్వర స్వామి ట్రిప్ కూడాను. ఆ ట్రిప్పులు కూడా చాలా బాగున్నాయి. నాతో పాటు చాలా మంది వచ్చారు సార్. వాళ్ళు కూడా ఈసారి వేసినప్పుడు ఇంకా చాలా మందిని తీసుకొస్తాము, ఎంత బాగుందో, ఎంత ఫుడ్ దగ్గర గానీ ట్రిప్పుల్లో గానీ చాలా బాగుందనేసి చాలా మెచ్చుకున్నారు సార్. అందరూ చాలా బాగా జరిగింది, అసలు చిన్న మాట కూడా అనుకోకుండా ఎంత బాగా జరిగిందో అనేసి. తర్వాత మీ క్లాసెస్ నేను అప్పుడప్పుడు చెప్తా ఉంటాను సార్, విని మిగతా వాళ్ళ క్లాసెస్ చెప్తా ఉంటాను. ఈ క్లాసెస్ చాలా అద్భుతం సార్, చాలా బాగుంది. దాని నుండి మేము చాలా నేర్చుకున్నాం. లైఫ్ ఎలా నడవాలి, ఎలా లీడ్ చేయాలి అనే విషయాలు కూడా చాలా నేర్చుకున్నాను సార్. దానికి చాలా డ్రీమ్స్ కూడా వచ్చాయి. ప్రవీణ మేడంతో ఎప్పుడు మాట్లాడుతూ అడుగుతూ ఉంటాను సార్, చెప్తా ఉంటారు. చాలా కృతజ్ఞతలు సార్, చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్, వెరీ గుడ్. నువ్వు చక్కగా చేస్తున్నావు. ఇప్పుడు కనిపిస్తున్నానా నీకు నేను? ఎస్ సార్, కనబడుతున్నారు సార్. నువ్వు పిన్ మీద పెట్టుకున్నట్టున్నావు. సరే, వెరీ గుడ్, చక్కగా చేస్తున్నారు. ఇంకా డెవలప్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ సుజాత మాట్లాడారు సార్. రమా మాట్లాడు. రమా కనిగిరి రమా, కనిగిరి రమా మాట్లాడు. కనిగిరి రమా బతికే ఉందా? భూలోకంలో ఉందా? పై లోకాల్లో తిరుగుతుందా? ఒకసారి హ్యాండ్ రైస్ చేయి, నేను అన్మ్యూట్ చేస్తాను. మాట్లాడు, మాట్లాడు. అన్మ్యూట్ చేసేలే. మాట్లాడు. ఏ రమా, ఏం చేస్తున్నావు? కనిగిరిలోనే ఉన్నా సార్. గ్రూప్ లో ఉన్నావులే, భూమి మీద ఉన్నావు, నాకు తెలుసు ఆ విషయం. ఏం చేస్తున్నావు? సేవ ఏం చేస్తున్నావు చెప్పు. పల్లెలకు వెళ్తున్నా సార్. పొదిగి పోతవరం వెళ్ళాను సార్ మొన్న. వన్ డే వర్క్ షాప్ కి పోతవరము. రోజంతా చెప్తున్నావా? ఏంటి సార్? రోజంతా చెప్పావా క్లాసు? అదే వన్ డే వర్క్ షాప్ చెప్పావా అంట? మొగుళ్ళూరు 4 వరకు ఉంటుంది సార్. మొగుళ్ళూరు కాదు బాబు, మొగుళ్ళూరు. మొగుల్తూరు అది. చిరంజీవి మొగుల్తూరు, మీది మొగులూరు. ఓకే, బాగుంది. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. సార్ ఈ రోజు పెరాలసిస్ నుంచి పూర్తిగా బయటకు వచ్చింది సార్. నీ పెరాలసిస్ ఎక్స్పీరియన్స్ సార్ తో ఒకసారి షేర్ చేయి. అందరికి చెప్పు. నేను సార్ కర్మ విపాక ధ్యానం ద్వారా 21 రోజు చేశాను సార్. 21 రోజు తర్వాత ఫెరాలసిస్ అనేది ఎంత ట్రీట్మెంట్ తీసుకున్నా తగ్గలేదు. హైదరాబాద్లో 1 నెల ట్రీట్మెంట్ తీసుకున్నాను. ఒక రోజుకి 1 డేకి 500, 1 అవర్ స్టిమ్యులేచర్ పెడతారు. స్టిమ్యులేచర్ పెట్టినా తగ్గలేదు. ఇంకా వల్ల అవ్వలేదని ఇంకా కనిగిరి వచ్చేసాము. కనిగిరి వచ్చిన తర్వాత అక్కడ ఒక 1 మంత్ పెట్టిన తర్వాత ఇంకా మా వల్ల కాదు అని చెప్పేశారు వాళ్ళు కూడా. మా వల్ల ఎప్పుడైతే కాదని చెప్పారో ఇంకా మళ్ళీ మీరు హైదరాబాద్ ఆకుప్రెజర్ చేయించండి అని చెప్పారు. ఆకుప్రెజర్ చేయించండి అని చెప్పిన తర్వాత ఇంకా నేను చేయించుకోను, ఎలా అయితే అలా అవుద్ది అని ఇంకా నేను ఒప్పుకోలేదు. ఆకుప్రెజర్ అంటే మొత్తం సూదులతో చేస్తారంట. నాకు వద్దంటే వద్దు, నేను ఆ బాధను ఇంకా నేను భరించలేను, నాకు వద్దు, నాకు ఇలా ఉన్నా పర్లేదు, మాట రాపోయినా పర్లేదు, ఎలా ఉంటే అలా ఉంటాను నేను ఇంకా అంతే అని ఇట్లా ఫేస్ ఇలా అయిపోయినా, కన్ను కనపడకపోయినా ఏది అన్నిటికీ ఓకే అనుకొని ఇంకా నేను ఎక్కడికి వెళ్ళలేదు సార్. ఇంకా ధ్యానం చేసుకుంటా ఉన్నాను. ధ్యానం చేసుకుంటుంటే ఇంకా ఆటోమేటిక్గా నేను ఇలా అనుకున్నాను అనమాట, నాకు అవకాశం ఇస్తారా మాస్టర్స్, మీ ఇష్టం, ఈ భూమి మీద మీరన్నట్టు ఈ భూమి మీద ఉన్నావా అన్నట్టు ఈ భూమి మీద ఉంచాలి అనుకుంటే మాట్లాడాలి, క్లాసులు చెప్పాలి అని కోరికైతే ఉంది. నేను మాట్లాడాలి, నాకైతే మాటలు రావు, కన్ను కనపడదు, వేరే ఊరు వెళ్ళాలన్నా ఇది కష్టము, కాబట్టి నేను క్లాసులు చెప్పాలన్న కోరిక ఉంది. కాబట్టి మీ ఇష్టం మాస్టర్స్, ఇంకా మీరు ఎలా చేయించుకుంటారో, నన్ను మళ్ళీ మాట్లాడిచ్చేటట్టు చేస్తే మీ ఇష్టము, మీ సేవ, ఎలా చేయించుకుంటారో అలాగా అని అడిగాను. అడిగి ఇంకా రోజు ఇలా మెడిటేషన్ చేస్తుంటే 5వ రోజుకి ఇట్లా మళ్ళీ మాట రావడం, వెంటనే ఇంకా తెల్లారి లేసాను, కాఫీ తాగుతుంటే పక్కకి వెళ్ళిపోయే మూతి, పెదాలు ఇంకా మామూలుగా వచ్చేసినాయి అనమాట.
వెంటనే ఆటోమేటిక్గా ఇంకా అంత ఆనందం అన్నమాట. కన్ను కనిపించడం, ఈ వాటర్ తాగగలగటం, మాట్లాడగలగటం, వాయిస్ కూడా బాగా వచ్చింది. ఇప్పుడు నేను క్లాసులు నేను ఒక్కదాన్నైనా చెప్పడానికి వెళ్తున్నా సార్. అంతా ఈ మాస్టర్ సహాయం వల్లే, కేవలం ఈ ధ్యానం వల్ల, మాస్టర్ సహాయం వల్ల నేను ఓ, బయటికి వెళ్ళి తిరగగలుగుతున్నాను సార్. ఓకే థ్యాంక్ యూ అమ్మ, సార్. గ్రేట్ గ్రేట్. చెప్పలు కొడదాం ఒకసారి తనకి. తన అద్భుతంగా పెరాలసిస్ కూడా తను పోగొట్టుకుంది. సో కర్మని రిలీజ్ చేసుకుంది. ఈరోజు అందరికీ క్లాస్ చెప్తుంది. ప్రవీణ వాళ్ళ ఇంటి పక్కనే ఉంది. రేపు కనిగిరి వస్తాను, కలుద్దాం. ఉండు, మళ్ళీ ఏ ఓకే లోపం సార్. పోకుండా. ఓకే ఓకే సార్. ఓకే. ఇంకెవరు? సురేఖ, కెమెరా ఆన్ చేయి. నమస్తే ఏంటి సార్. సంగతి? భూలోకంలో ఉన్నావా? బ్రహ్మాండంగా ఉన్నాను. అందువల్ల మిమ్మల్ని చూడగలుగుతున్నాను. ఏమో ఆ పైలోకం నుంచి ఏమైనా చేస్తున్నాము. అక్కడ కూడా జూమ్ ఉందంట. ఉంది ఏ- చేస్తున్నాను అది ఏంటి కూడా. సంగతిలో? ఎక్కడ, చెన్నైలో ఉన్నావా? చెన్నై ఇంట్లోనే ఉన్నా. ఓకే. నా ఎక్స్పీరియన్స్ అనుభవం ఒకటి చెప్తాను. నాకు ఉమ్, ఆగస్టు 2వ తారీఖు కాలు దెబ్బ తగిలింది. పడి కాలు విరిగి అప్పటి నుంచి ఇప్పటి వరకు సర్జరీ చేశారు. చేసినా నొప్పి అన్న కాన్సెప్టే లేదనమాట. డాక్టర్స్ టెస్ట్ చేశారు, ఏమన్నా మళ్ళీ అంటే స్పర్శలు ఏమన్నా లేదే అని చెక్ చేశారు. ఏమి అంతా బాగుంది, స్పర్శ ఉంది, అంతా ఉంది, నొప్పి అన్నదే లేదు. చెప్పమ్మా, చెప్పు, నువ్వు చెప్పు. అదే నొప్పి అన్న మాటే లేదనమాట. ఆ ఆ దెబ్బ తగిలింది కూడా నాకు వచ్చి దెబ్బ తగిలిందన్న ఒక ఫీల్ లేదు. ఏమి రెస్ట్, నాకు రెస్ట్ ఇచ్చాడు. తిరిగింది చాలని రెస్ట్. రమణ మహర్షి లాగా ఇంట్లో కూర్చొని నువ్వు చేయాల్సిన పని చెయ్యి అని చెప్పి రెస్ట్ ఇచ్చాడని దాన్ని స్పోర్టివ్గా తీసుకొని అంత బాగా పోతుంది. నా కాలు దెబ్బ అంటే 2 కాళ్ళు మోకాల దాకా ప్యాక్ చేసి పెట్టారనమాట. ఆ ఫొటోస్ చూసి దాన్ని స్ఫూర్తిగా తీసుకొని బాగా హ్యాపీగా ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. కాలు దెబ్బ తగిలిన వాళ్ళు వాళ్ళంతా ఆ ఫోటో చూసి, అంటే నా ఫ్రెండ్ చూశారనమాట నా ఫోటో. పెట్టాను. పడిన రోజు నుంచి నా ఫ్రెండ్కి చెప్పడం కూడా వచ్చి సంతోషంగా చెప్పి ఏదో ఎంజాయ్మెంట్ లాగా ఎంజాయ్ చేసుకుంటా చెప్పాను. నాకు ఇలా దెబ్బ తగిలింది అని నవ్వుకుంటా చెప్పాను సరదాగా. దాన్ని వాళ్ళు ఎగ్జాంపుల్గా చెప్పి కాలు నొప్పి అని బాధపడే వాళ్ళకి ఈ ఫోటో, నా ఫోటో పెట్టా, దాన్ని చూసి వాళ్ళల్లో ఎంతో మార్పు. అట్లా ఇంట్లో కూర్చొని హాస్పిటల్ బెడ్ లో పడుకొని ఈ పని జరిగిందనమాట. వెరీ గుడ్, వెరీ యా. చెప్పలు కొడదాం సురేఖకి. వండర్ఫుల్. యా. ఓకే ఫ్రెండ్స్, అందరికి అభినందనలు. చక్కగా అందరికీ అన్మ్యూట్ చేసి చెప్పలు కొట్టేసి క్లోజ్ చేసేద్దాం. మ్యూట్ ఆల్ ఎవరైనా అన్మ్యూట్ చేసుకోవచ్చు. అన్మ్యూట్ చేసుకొని ఒకసారి చెప్పలు కొట్టేద్దాం. ఈరోజు కార్యక్రమానికి మరి ప్రవీణ మేడం వాళ్ళ గ్రూప్ కి, అందరి మాస్టర్స్ కి, అందరికి ధన్యవాదాలు చెప్తాం. మహాతర బాబాజీకి, సమస్త గురుమండలికి, మన తపోవనానికి, సద్గురుస్ మూమెంట్ కి, అందరికి మనం చెప్పలు కొట్టేద్దాం. థ్యాంక్ యూ, నైస్. మళ్ళా అందరం 11, 12, 13 తపోవనంలో ప్రోగ్రామ్ ఉంటుంది. దానికి రావాలనుకున్న వాళ్ళు ఇమీడియట్ గా మీ గ్రూప్ ఇన్ఛార్జ్ కి మీ ఫోన్ నెంబర్స్ ఇవ్వండి, వాళ్ళు కాంటాక్ట్ చేస్తారు. ఓకే, బాయ్ బాయ్ అందరికి. హైదరాబాద్ దగ్గర వాళ్ళు అక్కడ కలుద్దాం. లేదంటే కనిగిరిలో ప్రోగ్రామ్ ఉంది, అక్కడ కలుద్దాం. వినుకొండలో ప్రోగ్రామ్ ఉంది, అక్కడ కలుద్దాం. మీకు ఫ్లయర్స్ గ్రూప్ లో వస్తే వాటిని ఫాలో అవ్వండి. వంశీ ఆత్మీయ గ్రూప్ లో వస్తే వాటిని ఫాలో అవ్వండి. ఓకే, ప్రవీణ మేడం, మీ టీం అందరికి అభినందనలు మరొకసారి. యా, అందరికి బాయ్ బాయ్. థ్యాంక్ యూ సార్. 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 థ్యాంక్ యూ అందరికి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే మాస్టర్స్, చక్కగా సార్తో సచిన్ సాంగత్యం చేసుకున్నాం. చంద్రశేఖరు, చక్రధర్ సార్. చంద్రశేఖరు, చక్రధర్ అండి. చక్రధర్. యా యా. చక్రధరు, ఒక చెప్పండి. ఫోటో ఒక ఫోటో అది చూపిస్తాను. అది నీదో ఎవరిదో చెప్పు. అలాగే సార్. ఇప్పుడు అది నిన్న తపోవనం ఎడిటింగ్ చేస్తుంటే అది కనపడింది అనమాట. ఓకే, చూపిస్తా ఉండే ఒక్క నిమిషం. స్క్రీన్ షేర్ చేస్తాను, స్క్రీన్ మీద ఉంటది. యా.
అది నాకు నీదే అని డౌట్, నీ తలకే రాశాను నేను. అది నీదా నాదా ఎవరిదో డౌట్ ఉంది. ఆ రోజు నదికి వెళ్ళినప్పుడు రాశాను అన్నమాట. యా, కనిపిస్తుందా? ఇది నువ్వేనా? నేను కాదు సార్, ఇది మీరు కదా? కాదు కాదు సార్. ఈసారి ఎవరు? ఎవరో మరి. ఈయన ఫోటో అయితే పక్కన ఇంకో దానిలో ఉంది, వీడియోలో ఉంది. అదిగో ఇక్కడ వీడియోలో ఉంది. నేను ఇటు పక్క ఉన్నాను సార్. ఓకే ఓకే, అయితే నువ్వు కదా? నేను కాదు సార్. ఆయనది కూడా గుండె. అదేలేండి, బట్టల గ్రూప్ ఎక్కువ ఉంటుంది సార్. బట్టల గ్రూప్ కదా. అదిగో ఆ రోజు అందరూ మడ్బాత్ రాసుకుంటుంటే నేను ఆయనకి రాశాను, ఆయన తలకి మసాజ్ చేసి రాశాను అనమాట. ఈ పక్కన ప్రసాద్ గారు. అవునండి. ఓకే ఓకే, ఇదే అది మీరు అనుకున్నాను. సరే, నాకు అవకాశం ఇంకోసారి వస్తుందేమోలేండి. నీకు ఇంకోసారి రాస్తానులే. ఓకే ఓకే మిత్రులారా, బాయ్ బాయ్ అందరికి. థ్యాంక్ యూ. నమస్తే. నమస్తే సార్. ఇప్పుడు మీరు కూర్చున్న ప్లేస్ ఏంటి సార్? బాగుంది వెనకాల? హౌస్, వాళ్ళ హౌస్. నా హౌస్ లో బ్యాక్గ్రౌండ్ పిక్చర్ వేసాను. అంతేనా? ఓకే. అంతా మాయే కదా ఈ ప్రపంచం అంతా. వాటర్ వస్తూ ఉంటే సీసైడ్ ఎక్కడ కూర్చున్నారు సార్ అనుకుంటా. ఎక్కడో సీసైడ్ కూర్చున్నారు అనుకున్నావా? ఒరిజినల్ పెడతాను చూడు, నన్ను పెడితే వచ్చేస్తాయి. ఇది ఒరిజినల్. ఓకే, రైట్, థ్యాంక్ యూ. ఇది నా రూమ్ అనమాట, నా స్టూడియో రూమ్. తెలుస్తుంది, వెనకాల లైబ్రరీ, బుక్ లైబ్రరీ కనబడుతుంది. అది చూస్తుండే మీరు కనబడినప్పుడల్లా. ఓకే అమ్మా, ఓకే బాయ్. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే మల్లేశ్వరి గారు. ఓకే మాస్టర్స్, అయితే చక్కగా సార్తో సచిన్ సాంగత్యం చేసుకున్నాం. మళ్ళీ థ్యాంక్ యూ మ్యామ్. ఓకే సార్, మళ్ళీ ఈవినింగ్ జాయిన్ అవుతాం. ఓకే, షూర్ షూర్. యా, బై. థ్యాంక్ యూ మ్యామ్. ఓకే. థ్యాంక్ యూ మేడం గారు. సురేష్ గారు, మీరు ఎందుకు మాట్లాడాలి? ఇప్పుడు మాట్లాడుతున్నారే, ఇంతకంతా మాట్లాడొచ్చు కదా. ఓకే, లావణ్య ఎండ్ చేయమ్మా. అది మేడం గారితో సార్తో డైరెక్ట్ మాట్లాడాను మేడం. మాట్లాడారా? ఓకే ఓకే. ఓకే.